అణచివేత చట్టాలకు సంబంధించినటువంటి క్లాసు. దీనికి సంబంధించి సీనియర్ న్యాయవాది తెలంగాణ హెచ్ఆర్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గొర్రెపాటి మాధవరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సరిత గారు పాట పాడతారు. పాడిన తర్వాత తొలి పలుకుల తర్వాత సారు ఉపన్యాసం ఉంటుంది. కాబట్టి సరిత గారిని రావాల్సిందిగా కోరు. విషయంలో ఒక రెండు రకాలుగా సమాజం విడిపోయింది. ఒకటి సఫనైజేషన్ అండ్ రెండోది డెమోక్రసీ. ఈ రెండిటిపైన ఆలోచిస్తూ ఒక పాట. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను, దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను, నీవది వేదం అన్నావు నేనది వాదం అన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను, నీవది వేదం అన్నావు నేనది వాదం అన్నాను. సంకల నడుమ జోల పట్టి పసి కందు కేకబడితే, సంకల నడుమ జోల పట్టి పసి కందు కేకబడితే, నీవది గేయం అన్నావు నేనది గాయం అన్నాను. సృష్టిని బట్టి కనిపిస్తుంది దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను, నీవది వేదం అన్నావు నేనది వాదం అన్నాను. అందం కోసం అప్పు చేసి ఒక ఆభరణం కొంటే, అందం కోసం అప్పు చేసి ఒక ఆభరణం కొంటే, నీవది కంకణమన్నావు నేనది సంకెళ్ళన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను, నీవది వేదం అన్నావు నేనది వాదం అన్నాను. కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే, కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే, నీవది వినోదమన్నావు నేనది వివాదమన్నాను. నీవది వినోదమన్నావు నేనది వివాదమన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను, నీవది వేదం అన్నావు నేనది వాదం అన్నాను. నమ్మిన విలువలకై కొందరు ప్రాణాలు అర్పిస్తే, నమ్మిన విలువలకై కొందరు ప్రాణాలు అర్పిస్తే, నీవది మరణం అన్నావు నేనది జననం అన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తుంది సృష్టిని విన్నాను, నీవది వేదం అన్నావు నేనది వాదం అన్నాను. నేనది వాదం అన్నాను నేనది వాదం అన్నాను. రెండేళ్ల తర్వాత మానవ హక్కుల వేదిక క్లాసులు నిర్వహించుకుంటా ఉంది. ఈ క్లాసులకు స్పందన ఇంత బాగా ఉంటుందని ముందుగా ఊహించలేదు. ఈరోజు వాతావరణం కూడా చాలా వర్షం పడుతున్నప్పటికీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మానవ హక్కుల వేదిక అణచివేత చట్టాలు అనే ఒక అంశాన్ని ఎందుకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది అనేది ఈ అంశంలో ఉన్నటువంటి ప్రధాన విషయం. ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా దశాబ్దాలుగా అయితేనేమి, మానవ హక్కుల వేదికలో కొత్తగా చేరిన వాళ్ళైతేనేమి, ఈ అంశానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమంటే, మనకందరికీ తెలుసు, ఎవరు నేరం చేసిన చట్ట ప్రకారం శిక్షార్హులు.
ఆ నేరం చేసిన వారు నిందితులుగా చెప్పబడతారు. ఆ నిందితులకు కూడా హక్కులు ఉంటాయి. ఆ హక్కుల్ని సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా దేశమంతా కూడా చట్టం అమలవుతూ ఉంటుంది. ఏమిటి సహజ న్యాయ సూత్రాలు? మనకందరికీ తెలుసు. నేరారోపణ జరిగిన తర్వాత ముద్దాయిని 24 గంటల్లో కోర్టు ముందు హాజరు పెట్టడం, కోర్టు న్యాయస్థానం ఏ ముద్దాయినైనా 2 వారాల పాటు రిమాండ్కు విధిస్తుంది. ఆ రిమాండ్కు విధించిన తర్వాత పోలీసులు 90 రోజుల లోపల ఆ నేరానికి సంబంధించినటువంటి విచారణ ముగించి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. తర్వాత ఆ ముద్దాయి సమక్షంలోనే న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. అట్లాగే ఎవరు తనకు వ్యతిరేకంగా ఆరోపణ చేసింది, సాక్షులుగా వచ్చేవాళ్ళు ఎవరనేది, ఆ సాక్ష్యం ఏమి చెబుతున్నారనేది కూడా ముద్దాయి సమక్షంలోనే జరుగుతుంది. ఆ ముద్దాయికి తరపున కూడా మరి న్యాయవాది ఉంటూ మరి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది చట్టం. ఇంతటి విస్తృతమైన మానవ జాతి శతాబ్దాలుగా సాధించుకున్నటువంటి ఈ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈరోజు టెర్రరిజం పేరుతో ఒకప్పుడు 95కు ముందు 1995కు ముందు టాడా పేరుతో, ఆ తర్వాత పోటా పేరుతో, ఇప్పుడు ఉపా అనే పేరుతో మన ముందుకు ఈ యొక్క అణచివేత చట్టం వచ్చింది. నిజానికి భారత రాజ్యాంగంలో ముఖ్యంగా మనం 3 మేజర్ చట్టాలు ఉంటాయి. అందులో నేర విచారణ స్మృతి ఒకటి కాగా, నేర శిక్షా స్మృతి ఒకటి, అట్లాగే సాక్ష్యాధారాల చట్టం. ఇవి ప్రధానంగా మేజర్ యాక్ట్స్ అంటారు. ఈ మేజర్ యాక్ట్స్ ప్రకారం ఏదైనా విచారణ జరపాలా. ఈ మేజర్ యాక్ట్స్కు విరుద్ధంగా మరి ఈ ముఖ్యంగా ఈ యొక్క నేర శిక్షా స్మృతిలో 500 పైగా నేరాలు నిర్వచించబడ్డాయి. ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి టెర్రరిజం పేరుతో మరి ఉద్యమాల మీద పేరుకి టెర్రరిజం కానీ ఉద్యమాల మీద అణచివేతలో భాగంగానే మరి ఈ చట్టాలను తీసుకుని రావడం జరిగింది. ఈ చట్టాలు ఇందాక నేను చెప్పినటువంటి సహజ న్యాయ సూత్రాలకి పూర్తిగా విరుద్ధమైనది. ఈ టెర్రరిస్టు చర్యలను కూడా ఈ యొక్క 500 నేరాలలో భాగంగా వీటిని కూడా విచారించి న్యాయస్థానం ద్వారా శిక్షించేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ పాలకులు, మన దేశ పాలకులు ఈ యొక్క అప్రజాస్వామికమైనటువంటి ఈ చట్టాలని తీసుకురావడం వల్ల సహజ న్యాయ సూత్రాలు పూర్తిగా విరుద్ధంగా 24 గంటల్లో కోర్టు ముందు హాజరు పెట్టాలని చెప్పేసి మరి సహజ న్యాయ సూత్రం చెప్తే దాదాపు కోర్టు అయితే 2 వారాలు కాదు 2 నెలల వరకు రిమాండ్ విధించేటటువంటి అధికారం ఈ యొక్క చట్టం ఈ యొక్క ఏదైతే మనం ఉపా అని చెప్తున్నామో సంఘ ఉపా చట్టంలో ఈ యొక్క సహజ న్యాయ సూత్రాలకు పూర్తిగా విరుద్ధంగా సుమారుగా 2 సంవత్సరాల వరకు కూడా ఛార్జ్షీట్ వేయకపోయినప్పటికీ న్యాయస్థానాలు దాన్ని ఆమోదింపజేస్తాయి. అలాగే ఎస్పీ స్థాయి అధికారి బలవంతంగా ఒప్పించేటటువంటి సాక్ష్యాన్ని కూడా న్యాయస్థానం సాక్ష్యంగా స్వీకరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లా ఈ విధంగా చూసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వమే మరి ఉపా చట్టం తెచ్చే ముందు అట్లాగే టాడాకి రూపం ఇచ్చే ముందు జీవన్ రెడ్డి గారి కమిషన్ కూడా వేసింది. ఆ కమిషన్లో కూడా ఎంత అప్రజాస్వామికంగా ఈ యొక్క పోలీసు అధికారులు కూడా చెప్పినటువంటి విధంగా ఈ జీవన్ రెడ్డి గారు కూడా సిఫార్సు చేయడం జరిగింది. వాటన్నిటి గురించి మనం మాట్లాడుకునే ముందు ప్రధాన స్రవంతిలో భాగంగా సమాజంలో మనం చూస్తూ ఉంటాము. వర్గాధిపత్యం కావచ్చు,
కులాధిపత్యంగా సమాజం కావచ్చు, అట్లాగే జాతులు పోరాటాలు కావచ్చు, అట్లాగే ప్రాంతం, భాష, ఇవన్నీ కూడా ప్రధాన స్రవంతిలో భాగంగా జరిగేటటువంటి వాటి విషయం వెలుపల ఉన్నటువంటి ఈ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులైతే కావచ్చు, రైతు కూలీలు అయితే కావచ్చు, అట్లాగే ఆదివాసీలు అయితే కావచ్చు, ఈ ప్రధానంగా సామాజిక ఉద్యమాల్లో వీళ్ళే ప్రధానంగా నేరస్తులుగా పరిగణించబడుతూ ఈరోజు టాడా చట్టం కింద, ఉపా చట్టం కింద వాళ్ళనే నేరస్తులుగా చూపబడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది దేశంలో. కాబట్టి ఈ ఉపా చట్టం గురించి ప్రధానంగా మరి మాధవరావు గారిని ఉపన్యసించాల్సింది కోరు. మిత్రులారా, సభాధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర కమిటీ అధ్యక్షులు శ్రీనివాసులు గారు, రాజ్యం మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఒక సోర్స్. సో రాజ్యం పనిచేసే తీరు వారు, మనం మానవ హక్కుల వేదిక ఒక సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి సంస్థ. స్టేట్ అనేది ఒక పొలిటికల్ సొసైటీకి సంబంధించిన సంస్థ. అది పనిచేసే తీరు సివిల్ సొసైటీలో పనిచేసేటటువంటి ఆధిపత్య సంస్థల కన్నా భిన్నంగా పనిచేస్తుంది అది. సో ఆ భిన్నత్వం అనేది ఎట్లా ఉంటుంది అంటే చట్టాల రూపంలో తీసుకొస్తున్నది. ఒక డెమోక్రటిక్ సొసైటీలో ప్రాతినిధ్య ప్రభుత్వాలు ఉండే దగ్గర ఇది చట్టాల ద్వారానే తన ఆధిపత్యాన్ని నడుపుతుంది. చట్టాల ద్వారానే యథాతథ పరిస్థితిని కాపాడటం కోసం ప్రయత్నిస్తుంది. యథాతథ పరిస్థితిని మార్చడం కోసం ఏ ప్రయత్నం జరిగినా దాన్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తుంది. అలా అణిచివేయటం కోసం అది నిర్బంధ చట్టాలతో సాయుధమవుతుంది. ఈ రాజ్యం అనేది కొద్దిగా మనం దాని గురించి కూడా చూద్దాం. రాజ్యం పరిణామం, రాజ్యం ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేటువంటి అంశం 2-3 ముక్కల్లో చూసుకుందాం. ఒకనాడు రాజ్యరహిత సమాజమే ఉండింది. ఆ రాజ్యరహిత సమాజం అలా ఉండింది అని మనం ఊహించుకోవాల్సిన అవసరమే లేదు. మహాభారతంలో తాతగారు భీష్ముడు అంపశయ్య మీద పడుకొని ధర్మరాజుకి రాజ్య ఉద్భవము, రాజధర్మాన్ని గురించి చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు. విను విను తల్లి కృతయుగంబున మనుజుల యద దండనీతి మంతుడై రాజనొకడు కలిగి ఎరయుట మనుజేశ్వర లేదు ధర్మమతి మండ్రుతగన్. రాజ్యరహిత సమాజం ఒకనాడు ఉండింది. రాజు అనేవాడు వచ్చినవాడు లేడు. సో రాజ్య పరిణామం ఎట్లా వచ్చింది, ఉద్భవించిందని ఇది అంశం, వేరే అంశం. వచ్చి ఏమంటాడంటే అది దైవదత్త సిద్ధాంతం, డివైన్ థియరీ. రాజు దేశంలో ఆ నేల మీద ఉద్భవించిన వాడు పృథు చక్రవర్తి, అంటే పృథివిని పరిపాలించడం కోసం వచ్చినవాడు. పృథివీ అంటే నేల.
ఈ నేలను పరిపాలించిన వచ్చిన వాడికి సమస్త దైవ గుణాలు అతనిలోకి ప్రవేశించినాయి. అంటే రాజు దైవాంశ సంభూతుడు. ఇంకో రకంగా నరపతి అంటే సురపతి, నరపతి అంటే పృథ్వీపతి, రాజు. ఇదే మాటని హెగెల్ చెప్తాడు. హెగెల్ ఏమంటాడంటే స్టేట్ ఈజ్ ద మార్చ్ ఆఫ్ గాడ్ ఆన్ అర్త్. ఈ నేల మీద నడయాడిన దేవత ఈ రాజ్యం. ఈ నేల మీద నడయాడిన దేవత ఈ రాజ్యం. కాబట్టి రాజ్యానికి మొత్తం సర్వము అంతా కూడా విధేయులై ఉండాలి. రాజ్యం ఎలాంటి అవిధేయతని సహించదు. కింగ్ కెన్ డూ నో రాంగ్. కాబట్టి మొత్తం సమస్త విధేయత రాజుకు రావాల్సిందే. కాబట్టి రాజుకు రావాలంటే రాజును దైవంతో సమానంగా ఉన్నవాడిగా చెప్పాలా. జర్మనీలో అదే చెప్పారు, ఇండియాలో అదే చెప్పారు. ఆ తర్వాత కొద్ది అయిన తర్వాత అట్లా కాదు బాబు, మనుషులంతా కూడా ఒక కాంట్రాక్ట్ ద్వారా, ఒక సామాజిక ఒడంబడిక ద్వారా రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. అందరికీ ఆయుధాలు పట్టుకున్నారు. అందరూ ఆయుధాలు పట్టుకుంటే బాగుండదు కాబట్టి ఆయుధాలు పట్టిన కొంతమందికి ఇచ్చారు. వీళ్ళని రక్షించాల్సిన బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. అట్లా ఒక సామాజిక ఒడంబడిక అనేది రాసుకోవటం జరిగేది, కానీ కాలక్రమంలో ఒక సామాజిక ఒడంబడిక ఏర్పడింది. దాని సిద్ధాంతకర్తలు జాన్ లాక్ అండ్ రూసో. ఆ తర్వాత అది పోయిన తర్వాత ఇంకా ఏమొచ్చిందంటే చాలా కీలకమైనటువంటిది, ఇవాళ ప్రపంచంలో అనేక మందిని ప్రభావితం చేసినటువంటి సిద్ధాంతం ఫోర్స్ థియరీ, బలప్రయోగం. రాజ్యం లక్ష్యం. రాజ్యం ఎందుకు వచ్చింది? బలప్రయోగం కోసం వచ్చింది. ఎందుకు వచ్చింది అది? ఇర్రికన్సిలబిలిటీ ఆఫ్ ది కాంట్రడిక్షన్స్. సమాజంలో వైరుధ్యాల మధ్య సమన్వయం సాధ్యం కావట్లేదు. రకరకాల ప్రయోజనాలు ఘర్షణ పడుతున్నాయి. అట్లాంటి ఘర్షణ పడుతున్నటువంటి వైరుధ్యాల మధ్య సమన్వయం దొరకలేదు. అప్పుడు వచ్చింది రాజ్యం. ఈ రాజ్యం ఎక్కడ ఉంటుంది? ప్రత్యక్షం కనిపిస్తుందా? అది సైనిక బలగాల రూపంలో ఉండొచ్చు, అది జైలు రూపంలో ఉండొచ్చు, అది చట్టాల రూపంలో ఉండొచ్చు, అది ఎగ్జిక్యూటివ్ రూపంలో ఉండొచ్చు, అది పార్లమెంట్ రూపంలో ఉండొచ్చు, అది జ్యుడిషియరీ రూపంలో ఉండొచ్చు. కాబట్టి మనం ఏమంటున్నామంటే ఇవాళ రాజ్యం అన్నప్పుడు దానికి ఇప్పుడు 3 విభాగాలను ఇవాళ డెమోక్రటిక్ మనం చెప్పుకుంటున్నాం. ఏమిటా 3 విభాగాలు రాజ్యానికి? ఒకటి పార్లమెంటు, రెండోది కార్యనిర్వాహక వర్గము, మూడోది న్యాయ వ్యవస్థ. ఇవన్నీ ఉండాలి అంటే ఒక ప్రాంతం ఉండాలి, ఆ ప్రాంతానికి ప్రజలు ఉండాలి, ఆ ప్రజలకు ప్రభుత్వం ఉండాలి, ఆ ప్రభుత్వానికి సార్వభౌమాధికారం ఉండాలి. ఈ 4 ఉన్నప్పుడు ఈ రాజ్యం ఈ 3 విభాగాలుగా ఇవాళ డెమోక్రటిక్ సొసైటీల్లో పనిచేస్తుంది. అదే విషయాన్ని ఇంకా ఏం చెప్పాడంటే రాజ్యం అంటే కేవలం అది మాత్రమే కాదు, ఇట్ ఇస్ అన్ అవుటర్ రీచ్. దాన్ని ఇంకా సమన్వయం చేసి ఇంకా సమగ్రం చేసిన వాడు యాంటోనియో గ్రామ్సీ. ఏమన్నాడంటే అదొక అవుటర్ రీచ్, బయట ఉండేటి గుంట, అది దానికోసం వెళ్ళటం కోసానికి బురుజులు దాటి వెళ్ళాలి, ఫోర్ట్రెసెస్ అనేక బురుజులు దాటి వెళ్ళాలి, తర్వాత అర్థవర్క్స్ అనేక కందకాలు దాటి వెళ్ళాలి. అప్పుడు కానీ అక్కడ చేరుకోలేవు. అది సరిగ్గా నేను అడిగాను బాలగోపాల్ గారిని ఒకసారి, ఈ మాటలకు అర్థం ఏంటి అని. ఈ అర్థవర్క్స్ అంటున్నాడు, ఈ ఫోర్ట్రెస్ అంటే ఏంటి అని. దాన్ని చాలా సులభంగా ఏం చెప్పాడంటే ఇండియాలో అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ కుల వ్యవస్థ ఉందా, అదొక ఫోర్ట్రెస్. అక్కడికి వెళ్ళాలంటే దీన్ని కూడా ధ్వంసం చేసుకుంటా తప్పకపోతే పోలేము. ఇక్కడ ఒక సంపద కలిగిన వర్గం ఆధిపత్యం ఉంటుందా, అదొక సంపద కలిగిన వర్గం. ఇవన్నీ ఫోర్ట్రెసెస్, ఇవన్నీ కూడా అర్థవర్క్స్. వీటన్నిటినీ దాటుకుని రాజ్యం దగ్గరికి వెళ్ళా, రాజ్యాన్ని కూలగొట్టుకోవాలన్నా, రాజ్యాన్ని పట్టుకోవాలన్నా. సో ఇది ఈ ఫోర్స్ థియరీలో వీళ్ళిద్దరూ ప్రధానమైనటువంటి కాంట్రిబ్యూటర్స్. ఇక స్టేట్ అనే దానికి భారత రాజ్యాంగం ఒక రకమైన నిర్వచనం ఇచ్చింది, నిర్దిష్టంగా నిర్వచనం ఇచ్చింది. ఇప్పుడు నేను చెప్పినన్ని దాంట్లో ఉండవు, రెండే ఉంటాయి. ఆర్టికల్ 12లో ఏమందంటే పార్లమెంటు, ఎగ్జిక్యూటివ్ రెండే.
మిగతా ఇంత రాజ్యాంగం అంటే న్యాయ వ్యవస్థ అనే దాన్ని రాజ్యంలో అంతర్భాగంగా భారత రాజ్యాంగం చూడటం లేదు. అది రాజ్యానికి భిన్నమైంది అనే రకంగా చెప్తున్నారు. ఎందుకంటే బహుశా న్యాయ సమీక్ష అనేటటువంటి జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటి పవర్ ఒకటి సుప్రీంకోర్టు హైకోర్టులకు ఉంది కాబట్టి అది కూడా రాజ్యంలో అంతర్భాగమే అనుకుంటే చాలా ప్రమాదం వస్తుంది. కాబట్టి ఆ ప్రమాదాన్ని నివారించడం అంటే జన అభిప్రాయంలో ప్రమాదం వస్తుంది కాబట్టి జనాభిప్రాయంలో ఆ ప్రమాదాన్ని తొలగించడం కోసం స్టేట్ అంటే రెండే, ఒకటి ఎగ్జిక్యూటివ్, ఇంకొకటి పార్లమెంటు. మూడవదైనటువంటి జ్యుడిషియరీ అనేది దాంట్లో భాగం కాదు అని ఆర్టికల్ 12 నిర్వచిస్తోంది. రాజ్యం లక్ష్యం, దాని ఉద్దేశం ఎందుకు మనుగడలో ఉండాలి, అది ఎందుకు మనుగడలో ఉండాలి అంటే దాని లక్ష్యం యథాతథ పరిస్థితిని నిరంతరం కాపాడటం. ఈ నిరంతరం కాపాడుకునేందుకోసం అది రకరకాల నిర్బంధ చట్టాలతోటి సాయుధం అవుతుంటుంది. మరి బ్రిటిష్ హయాం కూడా ఒక పార్లమెంటరీ సిస్టమ్ లాంటిదే నడిచింది. ఇవాళ చెప్పుకున్నంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ పార్లమెంటరీ సిస్టమ్ కాకపోయినప్పటికీ కూడా, అంటే ఇండియాలో ఉండేటటువంటి స్వతంత్ర పార్లమెంటు కాకుండా ఇంకొక వేరే సంస్థ లాంటి చట్టాలు చేసినాయి. ఆ చట్టాల ద్వారా ఎలాంటి తిరుగుబాటు మనసులో ఉన్నా కానీ దాన్ని అణిచిపెట్టి ఉంచింది. అలా అణిచిపెట్టి ఉంచడం కోసం అది రకరకాల చట్టాలు చేసింది. మనిషి ఏ రకంగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరచుకోవాలనుకున్నాడు, ఆనాడు కానీ ఈనాడు కానీ ఏనాడు కానీ, ఒక మాట ద్వారా, ఒక పాట ద్వారా. ఆ మాట పనికి రాదన్నాడు, మాట రాయాలి లేదా మాట చెప్పాలి, పాట పాడాలి లేదా నాటకం వెయ్యాలి. అవన్నీ కూడా సాధ్యం కాకుండా చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. తనకు వ్యతిరేకంగా ఎలాంటి అసమ్మతిని సమాజంలో రాకుండా తనను కాపాడుకోవటం కోసం, యథాతథ స్థితిని కాపాడుకోవటం కోసం. అందుకు అది తీసుకొచ్చిన చట్టాలు ఏమిటి అంటే, ఒకటి ప్రెస్ రెగ్యులేషన్ యాక్ట్, పత్రికల్ని దాన్ని నియంత్రణలో పెట్టడం. రెండోది గ్యాగింగ్ యాక్ట్, నోరు మూసేయటం. అట్లా చెప్పుకోవాలి అంతే. దాన్ని గ్యాగ్ అంటే నోరు మూసేయటమే, నోరు మూసేసే చట్టం. ఇంకోటి ప్రెసెంట్ రెగ్యులేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్, పుస్తకాల ప్రచురణ ద్వారా, పత్రికల ద్వారా ఎలాంటి డిస్సెంట్ని, ఎలాంటి అసమ్మతిని వ్యాపింప చేయకుండా నిరోధించటం. తర్వాత ఇంకోటి ఇండియన్ ప్రెస్ యాక్ట్, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. అంటే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అంటే స్థానిక భాషల్లో వస్తున్నటువంటి పత్రికలని అణచివేయటం, వాటి మీద సెన్సార్షిప్ విధించటం. ఇది కాక డ్రామాటిక్ పర్ఫార్మెన్సెస్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. అంటే ఎవడు మాట మాట్లాడినా, పాట పాడినా, డ్రామా చేసినా, ఆ డ్రామాల్లో, ఆ పాటలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఏమన్నా ఉన్నా దాన్ని అంతా కూడా నిరోధించవచ్చు. అలా పాడిన వాడిని, నాటకం వేసిన వాడిని శిక్షించవచ్చు. అలా ఈ నిర్బంధ చట్టాలని బ్రిటిష్ గవర్నమెంట్ తనను మనుగడలో ఉంచుకోవడం కోసం తీసుకొచ్చింది. వీటన్నిటికన్నా కీలకమైంది తిలక్ని, గాంధీని జైలులో పెట్టినటువంటి సెక్షను 124A ఇండియన్ పీనల్ కోడ్లోది, భారత శిక్షాస్మృతిలోని 124A సెడిషన్ అంటాం మనం. ఇవాళ ఇప్పటికీ బాగా చర్చనీయాంశంగా ఉన్నటువంటిది. సుప్రీంకోర్టు అబెయన్స్లో పెట్టింది ఈ సెక్షన్ని. ఎందుకు అబెయన్స్లో పెట్టింది? దీని రాజ్యాంగ బద్ధతని ఇంతకుముందు ఛాలెంజ్ చేసి ఉన్నప్పటికీ కూడా ఆ ఛాలెంజ్ చేసి ఉన్నటువంటి ఆ కేసులో ఉన్న తీర్పు సమగ్రమైనటువంటిది కాదు, దాన్ని మళ్ళా పునఃపరిశీలించాలి అని ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో పడేసరికి దాన్ని మళ్ళా పునఃసమీక్ష అయ్యేంత వరకు దీన్ని అబెయన్స్లో పెడుతున్నామంది. ముందేమంది గవర్నమెంటు, దీనికే నేను మద్దతుగా ఉన్నాను, పాత జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో కోర్టు, ఆ జడ్జిమెంట్కి నేను కట్టుబడి ఉన్నాను, దాన్ని ఎలాంటి సమీక్ష చేయాల్సిన అవసరం లేదు,
దాన్ని మళ్ళా తిరిగి ఆలోచించాల్సిన అవసరం లేదు అండి. అందుకని సెక్షన్ 124 ఇవాళ అబైన్స్లో ఉంది. అది ఏ క్షణమైనా కానీ జూలు విదిల్చుకొని మళ్ళా లెగవచ్చు. నిజంగానే ఏ క్షణమైనా అది జూలు విదిల్చుకొని మళ్ళా లెగవచ్చు. అది రద్దు కాదు, అది రద్దు కాదు. ఒకవేళ ఎవరన్నా ధైర్యం చేసి రద్దు చేసినా అదే అంశాలు ఉన్నటువంటి వేరే చట్టాలు ఉన్నాయి. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎనీ సచ్ సిచ్యువేషన్ అనుకుంటే రేపొద్దున గవర్నమెంట్ సరే రెండి తీసేస్తాం అంటే అనొచ్చు. కానీ గవర్నమెంట్ అట్లా అనదు. సో ఈ 124 సెక్షన్ దీని చరిత్ర కొద్దిగా తెలుసుకోవాలండి మనం. ఎందుకంటే ఇవాళకి కూడా సెక్షన్ 124 అబైన్స్లో పెట్టారే తప్ప అది ఎప్పటికీ పోలే. ఇంకా దాన్ని సస్పెండ్ చేయలే, దాని ఆపరేషన్ సస్పెండ్ చేయలే, అబైన్స్లో మాత్రమే ఉంది. ఈ సెక్షన్ 124 కిందనే తిలక్ని జైలు పంపిన విషయం మీకు తెలుసు. ఈ సెక్షన్ 124A కిందనే గాంధీని జైలుకి పంపిన విషయం మీకు తెలుసు. ఈ సెక్షన్ 124Aనే గాంధీ ప్రిన్స్ ఆఫ్ ది పొలిటికల్ అఫెన్సెస్ అన్నాడు. ప్రిన్స్ ఇది ఒక మొత్తం ఐపీసీలో ఉన్నటువంటి పొలిటికల్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ ఇది ప్రిన్స్ అన్నాడు. వీళ్ళందరూ కూడా పత్రికల్లో వ్యవసాయ రాసినందుకే జైలుపోయారు. తిలక్ అందుకే పోయాడు, గాంధీ అందుకే పోయినాడు. సో ఇట్లా ఉన్నటువంటి దాన్ని ఏంటి, దానికి ఉన్నటువంటి కీలకమైన అంశం ఏంటి దాంట్లో, ప్రభుత్వం మీద ప్రేమ రాహిత్యాన్ని నువ్వు కల్పించకూడదు. ప్రేమ రాహిత్యాన్ని కలిగించకూడదు. డిస్అఫెక్షన్, అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ ఐ యామ్ గివింగ్ యూ అని అంటామనుకోండి, అంటే మీ మీద ప్రేమ ఆపేక్ష ఉన్నాయి కాబట్టి ఇస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, డిస్అఫెక్షన్ అంటున్నారు. అంటే గవర్నమెంట్ మీద నువ్వు డిస్అఫెక్షన్, గవర్నమెంట్ మీద ప్రేమించాల్సిన అవసరం లేదు లేదా, గవర్నమెంట్ మీద అనురాగం చూపించాల్సిన అవసరం లేదయ్యా. గవర్నమెంట్ మీద అననురాగాన్ని రెచ్చగొట్టకపోయినా ఈ మాటలన్నా చాలయ్యా అని అంటే, ఆ డిస్అఫెక్షన్ అనేది దాన్ని ప్రారంభ దినాల్లో ఎట్లా వ్యాఖ్యానించారంటే ప్రేమ రాహిత్యం అన్నారు, యాబ్సెన్స్ ఆఫ్ అఫెక్షన్ అన్నారు. యాబ్సెన్స్ ఆఫ్ అఫెక్షన్ అంటే ప్రేమ రాహిత్యమే కదా. ఆ ప్రేమ రాహిత్యాన్ని ప్రోధి చేసినా చెప్పినా దాని కింద నేరస్తులు. గాంధీ ఏమన్నా అంటే ఆ ప్రేమ రాహిత్యాన్ని మ్యాక్సిమం స్థాయిలో చెప్పటం నా హక్కు, నా గర్వం అన్నాడు. ఆ ప్రభుత్వం మీద ప్రేమ రాహిత్యాన్ని, డిసఫెక్షన్ని చెప్పటం నా హక్కు, అలా చెప్పటం మ్యాక్సిమం తృప్తినిస్తుంది అన్నాడు, ప్యాషన్ అన్నాడు. అంత చాలు, గుండెధైర్యం నిలబడే. అట్లాంటి 124ని ప్రభుత్వం చిత్తం వచ్చినట్లుగా వాడేస్తుంటే ఈ లోపల కొత్తగా భారత ప్రజాస్వామ్యం కొత్తగా పూడి పోసుకోవటం, 1950 రావటం, జనవరి 20 రావటం, కొత్తగా రాజ్యాంగం రావటం. ఈ రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)A అనేది తీసుకురావటం. 19(1)A అంటే ఆర్టికల్ 19లో 19వ ఆర్టికల్లో కొన్ని ప్రాథమిక హక్కులని రాజ్యాంగం రూపొందించింది, పెట్టింది అక్కడ ఇవన్నీ హక్కులని. ఈ ప్రాథమిక హక్కుల్లో మొట్టమొదటి హక్కు ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ. అదే ఆర్టికల్ 19(1)Aలో ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది, రైట్ టు ఎక్స్ప్రెషన్ అనేది. ఆ ఎక్స్ప్రెషన్కి దీనికి ఏమన్నా పొసుగుతుందా పొసగదా అనేది చూడాలి. రాజ్యాంగ నిర్ణయ సభలు అంటే రాజ్యాంగ పరిషత్తుల్లో చర్చలు జరుగుతున్నప్పుడే దీని మీద కూడా తీవ్రమైన చర్చ జరిగింది. దీని మీద తీవ్రమైన చర్చ జరిగి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)లో ఉన్న ఆర్టికల్స్ని కూడా, రకరకాల హక్కుల్ని కూడా దాని వ్యాఖ్యానాలు బట్టి చూసి సెడిషన్ అనేది కూడా ఒక మినహాయింపుగా ఉండాలి అని వచ్చినప్పుడు సోమనాథ్ లాహరి అనేటటువంటి ఒక సోషలిస్ట్ పార్టీ సభ్యుడు ప్రభుత్వాన్ని అంటే రాజ్యాంగ పరిషత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీని, దాని మద్దతుదారుని ఎద్దేవా చేశాడు బాగా. దాని పెద్ద ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన తర్వాత గవర్నమెంట్ అంటే ట్రెజరీ బెంచెస్ దాని మళ్ళీ వెనక్కి లాక్కున్నాయి. కానీ సెక్షన్ 124A మాత్రం అట్లా ఉంచేసినాయి. ఇప్పుడు
1950 వచ్చిన తర్వాత 1953లో ఒక ఉత్తరప్రదేశ్లో 3 కేసులు జరిగినాయండి. ఆ ఉత్తరప్రదేశ్లో 3 కేసులు జరగకన్నా ముందు ఒక 2 కేసులు జరిగినాయి. ఒకటి ఏంటంటే రమేష్ థాపర్, మీరు రొనెల్లా థాపర్ పేరు ఉంటారు, వాళ్ళ బ్రదరు. ఇంకొకైన బ్రజ్భూషణ్, ఈయన ఒక RSS కార్యకర్త, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త, కమ్యూనిస్ట్ పార్టీ అభిమాని, ఈయన మతోన్మాద అభిమాని. చాలా గమ్మత్ ఏంటంటే 2 కేసులు ఒకే రకమైన తీర్పు వచ్చింది సుప్రీంకోర్టులో. ముందు రమేష్ థాపర్ ఒక కేసు వేసినాడు, ఒక 2 minutes. కోయంబత్తూరులో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల మీటింగ్ జరుగుతుంటే సేమ్ ఎట్లయితే పంజాబ్లో డయ్యర్ ఎట్లయితే చేసినాడు అంతకన్నా దుర్మార్గంగా ఒక గదిలో సమావేశం కాల్పులు జరిపి 23 మంది కమ్యూనిస్టులు ఆన్ ది స్పాట్ చంపేశారు. దాన్ని రమేష్ థాపర్ తన పత్రికలో రాశాడు. అది బాంబే నుంచి పబ్లిష్ అయ్యేది. అది మద్రాసు రావాలి. ఆ మద్రాసు రాకుండా దాన్ని షిప్పులు ఎక్కడెక్కడ ఆపేయటం కోసం మద్రాసు గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది, రానియకుండా దాని సర్క్యులేషన్ ఆపేసి. దాని మీద రమేష్ థాపర్ సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. RSS వాళ్ళు ఈ నౌఖాళీలో గాంధీ తిరుగుతుంటే శాంతి ప్రయత్నాల కోసం, ఇప్పుడు నౌఖాళీ అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో పూర్వ బెంగాల్లో తిరుగుతుంటే గాంధీని అక్కడ బాగా కమ్యూనల్ వైలెన్స్ జరుగుతుంటే మత ఘర్షణలు ఏమి పట్టించుకోవట్లేదు నెహ్రూ గవర్నమెంట్ అని నెహ్రూ గవర్నమెంట్ మీద దుమ్మెత్తి పీఠం మొదలుపెట్టాడు. అందుకని ఢిల్లీలో ఆ పత్రిక సర్క్యులేషన్ ఆపేసింది ఢిల్లీ గవర్నమెంట్. సుప్రీంకోర్టులో గమ్మత్తు ఏంటంటే రమేష్ థాపర్ కేసు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. రమేష్ థాపర్ కేసు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు జడ్జెస్ ఎవరిలో కామెంట్స్ చేస్తుంటారు కదా, కామెంట్స్ చేసినప్పుడు ఏమన్నాడంటే ఆయన ఆర్టికల్ 19(1) వచ్చింది కదా, పాత ఇప్పుడు చేయడానికి వీళ్ళు ఎట్లా చేస్తామని అన్నాడు. వీరికి అనుకూలంగా ఉండే లాయర్ ఒకడు ఆ మాట విన్నాడు. అమ్మో సుప్రీంకోర్టు ఏదో అనుకూలంగా తీర్పు వచ్చేట్టుంది, మనం కూడా ఈ కేసు వేద్దాం, దానికి ట్యాగ్ చేద్దామని. అట్లా వీడు కేసు వేసి బ్రజభూషణ్ చేస్తే దానికి ట్యాగ్ చేసేసాడు. ట్యాగ్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు RSS పత్రిక విషయంలో ఒక రకంగా, రమేష్ థాపర్ పత్రికలు ఇంకో రకంగా జడ్జిమెంట్ ఇవ్వటం సాధ్యం కాదు. కాబట్టి రెండిట్లోనూ ఒకటే రోజు జడ్జిమెంట్ ఇచ్చి ఏమన్నారంటే ఆర్టికల్ 19(2)లో ఏమన్నారంటే ఆర్టికల్ 19(2)లో ప్రభుత్వాన్ని అంటే స్టేట్ అన్నాడు. స్టేట్ అంటే ఆర్టికల్ 12లో ఇందాక నిర్వచించిన స్టేటే, ఇంకో స్టేట్ ఉండదు, అదే రాజ్యాంగం కాబట్టి. స్టేట్ని దుర్బలం చేసే రకంగా ఉండే రాతలు కానీ, స్టేట్ని ఓవర్త్రో అంటే దాన్ని కూలగొట్టే రకంగా ఉండే రాతలు కానీ ఉంటేనే అప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవచ్చు. కానీ ఈ 2 రకాల రాతలు లేనప్పుడు నువ్వు అడ్డుకోవడానికి వీలు లేవు అన్నారు అని తీర్పిచ్చారు. తీర్పిచ్చిన తర్వాత నెహ్రూ గవర్నమెంట్ చాలా ఇబ్బంది పడిపోయింది. ఆర్టికల్ 19(2)లో ఒరిజినల్ ఏంటంటే అండర్మైన్స్ ద సెక్యూరిటీ ఆఫ్ ఆర్ టెన్స్ టు ఓవర్‌థ్రో ద స్టేట్. ఆ మాటలు అట్లా ఉండాలి. ఆ మాటలు అండర్మైన్స్ ద సెక్యూరిటీ ఆఫ్ స్టేట్, రాజ్య భద్రతని బలహీనపరచాలి లేదా ఓవర్‌థ్రో ద స్టేట్, రాజ్యాన్ని కూలగొట్టే రకంగా ఉండాలి అని. ఆ 2 మాటలు దాంట్లో ఉన్నాయా? ఆ 2 మాటలు లేదా ఆ 2 చర్యలు జరిగే రకంగా అందుట్లో ఉన్న మాటలు ఉన్నాయా అని కోర్టు ప్రశ్నించింది. ఏం చెప్పాలి సాలిసిటర్ జనరల్? మొత్తం చదివి లేవు సార్ అన్నాడు. లేవు సార్ అన్నప్పుడు ఆర్టికల్ 19(2) ప్రకారం ఆర్టికల్ 19(1)(a)ని రక్షించాలి కదా, దాన్ని రక్షించాల్సిన బాధ్యత కోర్టు మీద ఉంది కదా. కాబట్టి ఆర్టికల్ 19(2) ప్రకారం మీరు ఇచ్చినటువంటి గ్యాగ్ ఆర్డర్ కానీ లేదా సర్క్యులేషన్ని నిరోధించేటటువంటి ఆర్డర్లు కానీ లేవు కాబట్టి ఆర్టికల్ 19(1)(a)ని అప్హోల్డ్ చేయాలి. కాబట్టి మేము మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం అన్నారు. రద్దు చేస్తున్నామనేసరికి ఇది ఎప్పుడు 1950లో జరిగింది. 1950లోనే వచ్చిన జడ్జిమెంట్స్. ఒక్క 16 నెలల్లోనే మేధావులు, ప్రజాస్వామికవాదులు, ప్రపంచం చేత ముద్ర కొట్టించుకున్న వాళ్ళు, మహామేధావులను, ప్రజాస్వామికవాదులను వాళ్ళంతా కూడా చూస్తూ ఉండగానే కొత్త 19(2) తయారైంది. కొత్త 19(2)
imposes reasonable restrictions on the exercise of rights conferred by the said subclass in the interest of the security of the state. ఏం పదాలు వచ్చినాయి ఇప్పుడు? ఇన్ ద ఇంటరెస్ట్ ఆఫ్ ది సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్. ఆ పదాలు అంత లేవు. రాజ్య భద్రతా ప్రయోజనాల రీత్యా అంత ముందున పదం రాజ్య భద్రతా ప్రయోజనాలు కాదు, రాజ్య భద్రతను నిర్మూలన చేసేటట్లయితే. ఇప్పుడు రాజ్య భద్రత ప్రయోజనాల రీత్యా, తర్వాత ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్, ఇతర దేశాలతోటి పరాయి దేశాలతోటి స్నేహ సంబంధాలని ప్రభావితం చేసే రకంగా పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ, మొరాలిటీ ఇవన్నీ కొన్ని వచ్చేసినాయి దాంట్లో. వీటన్నిటి ఇలా గనక నువ్వు రాసిన రాత, మాట్లాడిన మాట, పాట, నాటకం ఏదైనా సరే నీ భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకుని ఏదైతే చేసినావో అవి గనక వీటిని ప్రభావితం చేసేటట్లయితే నీ భావ ప్రకటన స్వేచ్ఛ ఢిల్లీ. ఢిల్లీ అంటే పోయినట్టే అని తెలంగాణ ఢిల్లీ అంటారు. ఢిల్లీ అంటే ఏంటంటే పోయినట్టే, నీ హక్కులు అయినట్టే, కోల్పోయినట్టే హక్కుని. ఎందుకు? రాజ్య భద్రత ప్రయోజనాల రీత్యా. ఇంతకు ముందు రాజ్యాన్ని నిర్బలం చేసేటట్లయితే అని దానికి ఈ కొత్త పదాలు చేరినాయి. ఈ కొత్త పదాలు చేరిన తర్వాత ఇంకా అప్పుడు ఏమైనాయి? పెద్ద పెద్ద వరద కాలం ఏదో తెలియదు కానీ భారతదేశంలో ఏ ప్రాజెక్ట్ కింద పెద్ద వరద కాలం నిర్బంధ చట్టాలకి అట్లా ఫ్లడ్ గేట్స్ అట్లా ఎత్తేసారు. ఓపెన్ ద ఫ్లడ్ గేట్స్ ఫర్ ఆల్ రిప్రెసివ్ లాస్. ఆర్టికల్ 19(2) నిండు పేరోలగమున కురువృద్ధ కాంక్షలు అందరూ చూచుచుండ ఎట్లయితే ద్రౌపదిని వస్త్రాభరణం చేశారో అట్లా ఆర్టికల్ 19(2) అనే కవచాన్ని ఆర్టికల్ 19(1) ఏదైనా ఉన్న ఆర్టికల్ 92 కవచాన్ని తీసొక పారేశారు. ఇంకా తీసేసిన తర్వాత ఏమైంది? అన్ని రకాల రిప్రెసివ్ లాస్ అన్నీ రావటం మొదలుపెట్టినాయి. అప్పుడు దాకా లేవు. ఆ తర్వాత 19(2) కొత్తగా మారిన తర్వాత కేవలం 16 నెలల్లోనే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 26 జనవరి 1950. అప్పటి నుంచి సరిగ్గా 16 నెలలు ఎక్కబెట్టుకోండి. 16 నెలల్లో ఫస్ట్ అమెండ్మెంట్ వచ్చేసింది. ఈ ఫస్ట్ అమెండ్మెంట్ దేన్ని అటాక్ చేసింది? మీ భావ ప్రకటన స్వేచ్ఛని అటాక్ చేసింది. వేరే అంశాలు తర్వాత సంగతి, దాంట్లో మనం ఓట్లేదు. భావ ప్రకటన స్వేచ్ఛని అటాక్ చేసి దాన్ని కేవలం ఒకే కారణంతో రాజ్య భద్రత కారణాల రీత్యా, దాని ప్రయోజనాల రీత్యా దీన్ని పనిచేసేస్తున్నాం అని అంటే సరిపోతుంది. మనకి రాజ్యాంగంలో మొదట చెప్పింది ఏంటంటే ఏ ఒక ప్రొసీజర్ ఉంటే చాలయ్యా అది చట్టబద్ధమే అన్నారు. నీ లిబర్టీని హరించటం కోసం ఏమన్నారంటే నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆర్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. చట్టము నిర్దేశించిన పద్ధతుల్లో తప్ప వేరే వాడి ప్రాణాన్ని కానీ, ఒక వ్యక్తి ప్రాణాన్ని కానీ, అతని వైయక్తిక స్వేచ్ఛను కానీ హరించలేదు. పద్ధతి ఉంటే చేసుకోవచ్చు, పద్ధతి ఉంటే చేసుకోవచ్చు. ఆ పద్ధతి ఎలా ఉండాలి? పద్ధతి ఉంటే చాలు అంటుంటే పద్ధతి ఎలా ఉండాలంటావేంటి? పద్ధతి ఎలా ఉండాలి అంటే మళ్ళీ ఒక 30 ఏళ్ళు లాగాల్సి వచ్చింది. ఆ పద్ధతి ఎలా ఉండాలన్నారు? అది రీజనబుల్గా ఉండాలి, అది జస్ట్గా ఉండాలి, అది ఫెయిర్గా ఉండాలి. ఆ 3 అడ్జెక్టివ్స్ ఈ విషయాలు కనుక లేకపోతే అది చెల్లదు అన్నారు. అది ఇప్పుడు మనీకా గాంధీ కేసులో అట్లా ఏదో ఒక పద్ధతి ఉంది కాబట్టి ఆ తర్వాత ఏం జరిగిందంటే ఒక 3 కేసులు యూపీలో జరిగినాయి.
అలహాబాద్ హైకోర్టు ఏమందంటే ఆ 3 కేసులను అరే ఒకసారి ఆర్టికల్ 19(1)A వచ్చేసిన తర్వాత అమల్లోకి ఇంకా సెడిషన్ ఏంటిరా అని గడ్డిపెట్టింది వాళ్ళకి. గడ్డిపెట్టి కొట్టేసింది. బీహార్ గవర్నమెంట్ ఏమో శిక్ష చేసింది కేదార్నాథ్ సింగ్కి. ఈ 4 కేసులు సుప్రీంకోర్టు ముందుకు ఉన్నాయి. 4 కేసులు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత అందరూ ఛాలెంజ్ చేశారు. ఒకసారి ఆర్టికల్ 19(1)A అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత ఇంకా 124A అనే సెక్షన్ కింద మమ్మల్ని శిక్షించటం సబబేనా అని, అది బేసబబు అని బలహాబాద్ హైకోర్టు 3 కేసులు చెప్పింది. పాట్నా హైకోర్టు అది సబబే అంది. 3 కేసులు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అప్పీల్కి వెళ్ళింది. ఒక కేసులో కేదార్నాథ్ పాండే అనేవాడు అప్పీల్కి వెళ్ళాడు. మనం రోజు వింటుంటాం పేపర్లో, కేదార్నాథ్ పాండే కేసులో ఇట్లా ఉంది, కేదార్నాథ్ పాండే కేసులో ఇట్లా ఉంది అని విన్నారు, మనం వింటాం అక్కడక్కడ. ఆ కేదార్నాథ్ పాండే కేసు బీహార్ గవర్నమెంట్ వ్యతిరేకంగా నడిచినటువంటిది. వీటన్నిటిలో ఏమందంటే ఈ జడ్జిమెంట్లు ఇచ్చే నాటికి లేదా వీళ్ళ మీద నేరాలు మోపే నాటికి ఆర్టికల్ 19(2)లో మార్పులు వచ్చేసినాయి. అలహాబాద్ హైకోర్టు ఏమో ఆర్టికల్ 19(2) ఒరిజినల్ ఎట్లా ఉంది దాని మీద ఆధారపడింది. సుప్రీంకోర్టు ఏమందంటే ఆర్టికల్ 19(2) ఒరిజినల్గా ఏదైతే రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిందో దానికి పార్లమెంటు సవరణ చేసింది 1951లో. కాబట్టి ఆ సవరణ జరిగిన తర్వాత ఈ నేరాలు జరిగినాయని అంటుంది. కాబట్టి అంటే గవర్నమెంట్ మీద రెచ్చగొట్టే రాతలు రాయటం, రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇవ్వటం, ఈ 4 కేసులు ఉపన్యాసాలయ్యే. ఈ 4 కేసులు ఉపన్యాసాలయ్యే. ఈ 4 ఏదో రకంగా కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితమైన వాళ్ళే. ఆనాడు రాజ్యాంగ పరిషత్తులోనూ కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితమైనటువంటి సోమనాథ్ లాహరి చేసినటువంటి ప్రతిఘటన పోరాటంతో అది రాజ్యాంగ పరిషత్తు ఆర్టికల్ 19(2)లో ఉన్నటువంటి మినహాయింపుల్లో సెడిషన్ అనేదాన్ని తీసేశారు. మళ్ళా ఇప్పుడు కూడా దాన్ని ఛాలెంజ్ చేస్తుంది అట్లాంటి వాళ్ళే. దాంట్లో ఏమందంటే కేవలం డిసఫెక్షన్ చూపించినంత మాత్రం నేరం కాదు. ఏం నేరం కావాలి మరి? ఒక డిసఫెక్షన్ అంటే నువ్వు అనురాగ రాహిత్యాన్ని పెంపొందించే రకంగా మాట్లాడిన తర్వాత దానితో కనుక హింస చెలరేగినట్లయితే ఆ మాటల వల్ల, ఆ పాటల వల్ల, ఆ రాతల వల్ల హింస చెలరేగినప్పుడైతే అప్పుడే 124A అని. అది పోలీసులకు అర్థమవుద్దా? అర్థం కాలే. అందుకే 124A పెట్టుకుంటున్నాడు. వాళ్ళకి అర్థం కాలే ఈ రెండింటికి తేడా ఏంటనేది. ఒరిజినల్గా 124Aకి అది కనుక అమలైతే ఆ మాటల్ని పట్టుకొని హింస చెలరేగి ఉంటే అనేది ఏదైతే ఉందో ఆ హింస చెలరేగి ఉంటే అనేది కార్పెట్ కింద తోసేసి పైన ఏదైతే కనిపిస్తుందో అదే చూసుకున్నాడు. కాబట్టి 124A ఇన్ని రకాలుగా 2 సంవత్సరాలుగా మళ్ళా నడుస్తూనే ఉంది. సమస్య ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ ఏంటంటే 124A అనేది ఆ సెక్షన్లో ఉపయోగించిన పదము ప్రభుత్వము అని, అంతేగాని రాజ్యము అని కాదు. ప్రభుత్వము రాజ్యము ఒకటేనా? కేదార్నాథ్ పాండే కేసులో తీర్పిచ్చిన సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని ఒకటే ఘాటన కట్టింది. ఒకటే ఘాటన కట్టడం వల్ల వచ్చిన ప్రమాదం ఇది. ఎందుకు? సెక్షన్ 124Aలో ఉపయోగించిన పదమేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిసఫెక్షన్ని రెచ్చగొడితే అని. హెడ్డింగ్ ఏముంది పైన చాప్టర్ హెడ్డింగ్ అఫెన్స్ అగైన్స్ట్ స్టేట్ అన్నాడు. అంటే రాజ్యానికి వ్యతిరేకంగా జరిగే నేరాలు అని కొన్ని లిస్టు పెట్టాడు. ఆ లిస్టు పెట్టిన దాంట్లో 124A కూడా ఉంది. ఎంత తెలివి తక్కువ వెలవైనా, తెలివి మాలిన వెలవైనా కానీ చాప్టర్లు చూసి సెక్షన్ వివరిస్తాడండి. మన కర్మ మన సుప్రీంకోర్టు, మన కర్మ మనకు అట్లా చేసింది. స్టేట్కి వ్యతిరేకంగా అఫెన్స్ అని రాసేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఛాలెంజ్లో ఏమన్నారంటే ఆనాడు కేదార్నాథ్ పాండే కేసులో ఈ తప్పు జరిగింది, ఈ తప్పుని సమీక్షించాల్సిందే, ఈ తప్పుని పునర్విచారణ చేయాల్సిందే, దీన్ని తిరిగి ఆలోచించాల్సిందే
అలా ఆలోచించినప్పుడు ప్రభుత్వం వేరని రాజ్యం వేరని తెలిసిపోతుంది. ఎందుకంటే ఆర్టికల్ 12లోనే ఎగ్జిక్యూటివ్ అండ్ పార్లమెంట్ రెండింటినీ కలిపి స్టేట్ అన్నాడు, కానీ ఒక్క ఎగ్జిక్యూటివ్ మాత్రమే కలిపి స్టేట్ అన్నాడు. ఆ నిర్వచనం ప్రకారం ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండు అంశాలు దాంట్లో లేవు కాబట్టి సుప్రీంకోర్టు విచారించి నిర్ధారించినటువంటి తీర్పులో దీన్ని మళ్ళా పునర్విచారణ చేయాల్సిందన్నారు. జరుగుతోంది. ఈ పాయింట్ సుప్రీంకోర్టులో కూర్చున్నప్పుడు కొద్దిగా నచ్చింది, అబెయిన్స్లో పెట్టారు. అది కారణం. తర్వాత ఈ కేసు ఇట్లా అయిపోయిన తర్వాత ఇంకా చెప్పారు కదా ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయిపోయినాయని. ఆ ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయిన దాంట్లో ప్రధానమైనది ఏంటంటే UAPA, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967. ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే ఏంటి? ఏదో ఒక సంస్థని అన్లాఫుల్ యాక్టివిటీ జరుగుతుంది అని ఒక సంస్థ కనుక చేస్తుంటే ఆ సంస్థను నిషేధించవచ్చు. ఆ సంస్థకు మద్దతు ఇచ్చిన వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేయవచ్చు, అని నేరాలు ఆరోపించవచ్చు, దర్యాప్తు చేయవచ్చు. ఆ దర్యాప్తు ఫలితాన్ని బట్టి వాళ్ళని ప్రాసిక్యూషన్ నిలబెట్టవచ్చు. ఇది వీటిని తర్వాత ఇంకా అంతకుముందే వచ్చినటువంటి ఏంటి? ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం. ఈ సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎట్లా ఉంటుంది అంటే, ఒక్కసారి మీకు సిరిసిల్ల జగిత్యాలలో అమలు జరిగినటువంటి కల్లోలిత ప్రాంతాల చట్టాన్ని తీసుకొచ్చి చూపిస్తే మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. మనందరూ అనుభవించిన వాడు దాన్ని. ఏంటి ఆ కల్లోలిత ప్రాంతాల చట్టంలో ఉంది? ఏదైనా ఒక ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి ఉంటే అక్కడ ఎవరైనా సరే గుణపం పట్టుకున్నా, గుడ్డలు పట్టుకున్నా, పార పట్టుకున్నా, కొడవలు పట్టుకున్నా, అంటే మరణం సంభవించేటటువంటి ఏ ఆయుధాన్ని పట్టుకుంటే కానీ వాళ్ళని స్పాట్ కాల్ చేయొచ్చు. సరిగ్గా ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ కూడా ఎక్కడెక్కడైతే అమలవుతుందో ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ స్పెషల్ పవర్స్ యాక్ట్ కింద ఆర్మీ జవాన్లు ఎవరైనా కానీ కాల్చి చంపేయచ్చు. అంత నిర్బంధపూర్తి చట్టం, అంత పవర్స్ని, అంత అధికారాలని ఆర్మీ ఫోర్సెస్కి ఇచ్చినటువంటి చట్టం. ఇంత దుర్మార్గమైన చట్టం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే యథాతథ పరిస్థితిని కాపాడటం కోసం సైన్యం పనిచేయాలి. ఏం బార్డర్? ఒకసారి బాలగోపాల్ గారు అన్నారు, మీరు పనిచేసే ఎక్కడో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బార్డర్లో ఉండాల్సిన వాళ్ళు హైదరాబాద్లో నిజామాబాద్ అక్కడికి తిరుగుతున్నారు అంటే, ఇక్కడ ధనికులకి ఏమో పేదవాళ్ళకి ఉన్నటువంటి ఆ గోడను బద్దలు కొట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికోసం వచ్చారు ఆ బార్డర్ సెక్యూరిటీ, ఆ బార్డర్ని కాపాడటం కోసం వచ్చారని. గమ్మత్తైన కామెంట్ కదా. వాడు ఎక్కడో ఉండాల్సిన బార్డర్ సెక్యూరిటీ ఈ బార్డర్ కిందకి వచ్చాడు. సో అట్లా దుర్మార్గమైన చట్టాల తర్వాత ఇంకొకటి ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, వాటిని నిరోధించడం. అది ఇంతింత ఒకటింత అన్నట్టుగా మెల్లిమెల్లిగా పెరిగి చివరికి ఏమైందంటే వ్యక్తిని టార్గెట్ చేసే రకం అయిపోయింది. వ్యక్తిని టార్గెట్ చేసే చట్టంగా మారిపోయింది. అంటే అంతకుముందు ఒక వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయాలంటే అతనికి అన్లాఫుల్ అసోసియేషన్ తోటి, అంటే చట్టవిరుద్ధంగా ఆ చట్టం కింద ప్రకటించబడినటువంటి అసోసియేషన్లో వారి సభ్యత్వం కలిగి ఉండాలి. వాడిని ముందు ప్రాసిక్యూట్ చేయాలి అంటే ఒక సంస్థని అన్లాఫుల్ అసోసియేషన్గా ప్రకటించి ఉన్నాము అని రుజువు చేయాలి. రెండో అంశం, ఆ వ్యక్తి ఆ అన్లాఫుల్ అసోసియేషన్ ఏదైతే ఉందో ప్రకటించామో దానికి సభ్యత్వం కలిగి ఉన్నారని రుజువు చేయాలి, లేదా అట్లాంటి దానికి సహకరిస్తున్నారని రుజువు చేయాలి. అంటే ప్రైమరీ థింగ్ ఏంటి? ఒక సంస్థని అన్లాఫుల్ అసోసియేషన్గా ప్రకటించి ఉండటం, అది ప్రైమరీ థింగ్. అది చాలా ప్రాథమిక విషయం. అది అయిన తర్వాతే మిగతా ప్రాసిక్యూషన్స్. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అవసరం లేకుండా ఏం చేశారు? బీజేపీ గవర్నమెంట్లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు, ఇండివిజువల్ని టెర్రరిస్ట్గా దాని కింద ప్రకటించవచ్చు, ఇండివిజువల్ని టెర్రరిస్ట్గా చేసేయచ్చు. ఎందుకంటే ఎవడు అసోసియేషన్ కలిగి ఉన్నాడో, ఎవరికి అసోసియేషన్ లేదో మేము చెప్పలేము. ప్రపంచంలో చాలా పేరుగాంచిన ప్రఖ్యాతిగాంచినటువంటి దర్యాప్తు సంస్థలు దాన్ని దర్యాప్తు చేయలేవు. కాబట్టి ఏం చేస్తే ఎవరినైనా ఒక వ్యక్తిని టెర్రరిస్ట్గా ప్రకటించేసి మేము UAPA కింద వాడితో ఆడుకోవచ్చు. మేము
ఇట్లా చేసిన అమెండ్మెంట్ తర్వాతనే ఆ చట్టం దుర్వినియోగం అనేది విపరీతంగా పెరిగిపోయింది. మొన్న మా కార్యదర్శి గారు ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాస్తారు, ఎన్ని లైవ్ కేసెస్ వాళ్ళ పెండింగ్ ఉన్నాయి యూఏపీ ఇంజన్ అని ఒకసారి చూడండి. అంటే అట్లా వ్యక్తుల మీద విపరీతంగా కేసులు పెట్టినారు. ఇవాళ ఏ సంస్థలు నిషిద్ధ సంస్థగా ప్రకటించాలని చెప్పాల్సిన అవసరం లేదు. దానికి దీనికి లింక్ ఉందండి అంతే కాదు. చిన్న ఉదాహరణ, నిజామాబాద్లో ఒక నాన్ చాప్, ఇది చాకులు కాదు, అది కరాటేలో ఉపయోగించే ఒక సాధనం, ఆ కర్రలు పెట్టుకుని అది శిక్షణ ఇస్తున్నామంట. అది ఏసీపీ ఏమంటాడంటే ఇది వేరే వాళ్ళ మీద, అంటే వేరే మతస్థుల మీద నిర్బంధం లేదా వాళ్ళ వేరే మతస్థులను దాడి చేయడం కోసమే శిక్షణ జరుగుతుంది. అరే వారికి కూడా ఆత్మరక్షణ చేసుకుంటానికి శిక్షణ జరగకూడదా? జరగకూడదు పోలీసుల ప్రకారం. కాబట్టి ఏం చేయాలి? ఈ టెర్రరిస్ట్ అంటే మరి ఒరిజినల్గా పోటా ప్రకారము టాడా ప్రకారం టెర్రరిస్ట్ కాదు. ఎందుకంటే పోటా ప్రకారము టాడా ప్రకారం ఒక టెర్రరిస్ట్ కావాలంటే ఆయుధాలతో లింక్ ఉండేటటువంటి నేరం అది. నేను లాంఛాకులు వెయ్యి ప్రదర్శించి కర్రలు లాఠీలు వెయ్యి ప్రదర్శించినా కానీ, ఎంత భయోత్పాతాన్ని బీభత్సాన్ని సృష్టించినా కానీ టెర్రరిస్ట్ని కాదు. ఎప్పుడు టెర్రరిస్ట్ అవుతాను? ఎనీ ఫైర్ ఆర్మ్స్ ఆర్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్, అంటే పేలుడు పదార్థాల వల్ల, పేలుడు పదార్థాలతో కానీ ఫైర్ ఆర్మ్స్ అంటే తుపాకుల ద్వారా కానీ ఇట్లా చేస్తే మాత్రమే, అట్లా భయోత్పాతాన్ని సృష్టిస్తేనే టెర్రరిస్ట్ చట్టం కదా నేరం. పొట్టిగా భయోత్పాతాన్ని సృష్టిస్తే కాదు, అది ఆయుధాలతో రిలేట్ అయి ఉన్నటువంటి నేరం, అది ఆయుధాలతో లింక్ పెట్టి ఉన్నట్టు నేరం. కానీ అట్లా లేకుండా ఇవాళ అతని మీద యూఏపీఏ పెట్టేశారు. పెట్టేస్తే ఏమవుతుంది? ఇప్పటి వరకు ఆంగ్లో సాక్సన్ జ్యూరిస్ప్రుడెన్స్ అని పెద్దగా మనం చెప్పుకుంటూ వచ్చామే. ప్రాసిక్యూషనే నేరాన్ని రుజువు చేయాలి, ప్రాసిక్యూషనే సమస్తము నెత్తిన పెట్టుకోవాలి, అప్పటి వరకు మనిషిని అమాయకుడే అని. అది రివర్స్ అయిపోతుంది అక్కడ. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైజ్ ఆన్ ది అక్యూజ్డ్, హార్ష్ బెయిల్ ప్రొవిజన్స్. ఈయనేమన్నాడు కృష్ణయ్యర్, బెయిల్ ఈజ్ రైట్, డినయల్ ఈజ్ ఎక్సెప్షన్. కానీ ఇవాళ యూఏపీఏలో డినయల్ ఈజ్ రైట్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ అయిపోయింది, బెయిల్ వస్తే ఎక్సెప్షన్ అయిపోయింది, మొత్తం రివర్స్ అయిపోయింది. అంటే ఆంగ్లో సాక్సన్ జ్యూరిస్ప్రుడెన్స్, ఇండియాలో ఉన్న క్రిమినల్ లా సంబంధించిన గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ వెళ్ళిపోయి ఏం జ్యూరిస్ప్రుడెన్స్ వచ్చింది? మాహిష్మతి జ్యూరిస్ప్రుడెన్స్ వచ్చింది. మాహిష్మతి జ్యూరిస్ప్రుడెన్స్ దాంట్లో దేవసేనని ప్రాసిక్యూట్ చేయడం కోసం ఏం చెప్పారు తెలుసా? ఆమె ఏమందంటే పెద్ద ఇట్లా కాదురా, నా మీద నేరం రుజువు చేయాలంటే నీ మీద నేరం రుజువు చేయటం కాదు, నువ్వే అమాయకులు రుజువు చేసుకో అని చెప్పారు. అది మాహిష్మతి జ్యూరిస్ప్రుడెన్స్. యూఏపీఏ జరుగుతున్నది మాహిష్మతి జ్యూరిస్ప్రుడెన్స్ కానీ ఆంగ్లో సాక్సన్ జ్యూరిస్ప్రుడెన్స్ కాదు, ఇండియన్ క్రిమినల్ జస్టిస్ జ్యూరిస్ప్రుడెన్స్ కాదు. ఇన్ని రకాల నిర్బంధ చట్టాన్ని దాంట్లో తీసుకొచ్చారు, నిర్బంధ అంశాలని దాంట్లో తీసుకొచ్చారు. అది రోడిన్ షా కేసు అంటారు ఒకటి, ఇంకోటి భీమ్సింగ్ కేసు. నష్టపరిహారం ఇచ్చారు, అనవసరంగా జైల్లో పెట్టావు కదా వాళ్ళ జీవితంతో పోయేసావని. ఏమి ఆరోపణ రుజువు కాలేదు, కొట్టేశారు, ఇంటికి పంపన్నారు. ఇంటికి పంపంటే ఎప్పుడు గారు చిన్నప్పుడు అడిగారు, వారు కట్టు డబ్బు కట్టమన్నాడు. ఆ ధైర్యం లేదందుకు వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జీలకు. మొన్న గోరఖ్పూర్లో డాక్టరు కఫీల్ ఖాన్ ఆయన రిలీజ్ చేశారు కదా, ఏం కాలేరు అని. నేను ఏం కాలేరు ఇంటికి పోవాలన్నప్పుడు, నేను చేసిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలు అన్నప్పుడు మరి 8 సంవత్సరాలు 56 రోజులు జైల్లో ఉన్నాడు. మరి 56 రోజులు నెలకు ₹1 కోటి కట్టు. పోనీ రోజు ఒక వాడి వృత్తి చేసింది అనుకున్నా కానీ రోజుకి ఒక 20 వేలు సంపాదించాలనుకుంటే 20 వేలు కట్టు. సుప్రీంకోర్టు మాత్రం ధైర్యం లేకపోయింది. ఇట్లా తిరుగుతూనే ఉంటే సుప్రీంకోర్టు ఇండియాలో డెమోక్రసీ పైడి వెళ్ళడం సాధ్యం కాదు. ఈ రిప్రెసివ్ లాస్ మీద ఒక అంకుశం అనేది పెట్టడం సాధ్యం కాదు. దానికి ప్రజల నుంచి వచ్చే తీవ్రమైనటువంటి ఒక ప్రతిఘటన, ఒక అభిప్రాయమే మళ్ళీ జడ్జీల మనసును కూడా మార్చగలుగుతుంది. ఈ సెడిషన్ మీద ప్రజల్లో, సొసైటీలో జరుగుతున్న చర్చ అంతా మన సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం మీద ప్రభావం పడలేదా? పడింది. అబయన్స్లో పెట్టిన ప్రభావం పడింది. సరే, అబయన్స్తో వచ్చేటటువంటి పర్యవసానాలు, దుష్పరిణామాలు ఏంటనేది వేరే అంశం.
ఎవరికి లాభం జరుగుతుంది దాంతో అంటే ఎవరికైనా ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటే ఆ ఇన్వెస్టిగేషన్ ఆగిపోతాయి అంతే, మిగతా వాళ్ళకి ఎవరికి లాభాలు జరగవు. ఇది యూఏపీఏ కింద ఉన్నటువంటి అంటే ప్రొవిజన్స్, బెయిల్ ప్రొవిజన్స్ ఎట్లా ఉన్నాయంటే ఇంకా దాంట్లో చిన్న ఉదాహరణ చెప్తాను. ఈక్వాలిటీ క్లాజ్ అనేది మనకు ఉంటుంది కదా ఆర్టికల్ 14A కింద, అంటే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, అలా అందరినీ ఈక్వల్గా ప్రొటెక్ట్ చేయాలి. స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ అన్నారు, అంటే అంతకుముందున్న స్టేటు 1950 జనవరి 26 కన్నా ముందు ఉన్నటువంటి స్టేటు కాన్షియస్గానే కావాలనే డిస్క్రిమినేట్ చేసి ఉండొచ్చు పీపుల్ని అని, ఆ డిస్క్రిమినేట్ చేసినటువంటి వాస్తవాన్ని రాజ్యాంగ పరిషత్ దృష్టిలో తీసుకుని ఉపయోగించిన భాష ఏంటంటే స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ అని. అంతేగాని ఆల్ పీపుల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అట్లా రాయలే. స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ అంది ఈక్వాలిటీ క్లాజ్లో. ఇప్పుడు ఎన్ఐఏ ఒక రకమైన ఇన్వెస్టిగేట్ చేసింది అనుకోండి, దానికి సంబంధించిన బెయిల్ ప్రొవిజన్స్ వేరే రకం ఉన్నాయి. మామూలు పోలీసులు దర్యాప్తు చేశారనుకోండి టాడా యూఏపీఏ కింద, దాని బెయిల్ ప్రొవిజన్స్ వేరే రకం ఉన్నాయి. సెషన్స్ కోర్టులో ఎన్నిసార్లైనా బెయిల్ వేసుకోవచ్చు, అది సిఆర్పిసి నిర్ణయిస్తుంది 439 అనేది. అదే ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి స్పెషల్ కోర్టులో కనుక జరిగిందనుకోండి, దానికి ఇంకో రకం ఉన్నాయి ప్రొవిజన్స్, చాలా హార్ష్గా ఉన్నాయి ప్రొవిజన్స్, దానికి హార్ష్ ప్రొవిజన్స్ ఉన్నాయి. కానీ కోర్టు ఇట్లనే ఆలోచించాలి అని లేదు, కానీ ఇట్లనే ఆలోచించాలి కోర్టు అని కోర్టును కూడా డైరెక్ట్ చేస్తుంది. కోర్టును కూడా డైరెక్ట్ చేసిన తర్వాత అది ఇంకా సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉన్న బొంద. ఎక్కడ సెపరేషన్ ఆఫ్ పవర్స్? ఎగ్జిక్యూటివే లేదా ఎగ్జిక్యూటివ్ అనేది త్రూ లెజిస్లేషన్ జ్యుడిషియరీ మీద నువ్వు ఇట్లనే పనిచేయాలని చెప్పిన తర్వాత ఆ జ్యుడిషియరీకి ఏమైనా ఇండిపెండెన్స్ ఉంటుందా? అది ఇవాళ గొప్పగా చెప్పుకుంటున్నటువంటి అధికారాల విభజన అనేది ఏదైతుందో ఆ అధికారాల విభజన అనేటువంటి ప్రిన్సిపల్ కిందకి అది వస్తుందా? రాదు. మరి అంత దుర్మార్గంలో చేస్తున్నప్పటికీ దాని ఎవరేం చేయట్లే. దాని మీద జ్యుడిషియల్ రివ్యూ జరగాల, కోర్టును నువ్వు కంట్రోల్ చేయలేవు అని చెప్పాలి. అట్లాంటి తీర్పు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, మళ్ళీ చిన్నప్పటి పెట్టి రావాలి, ఏ కృష్ణ గారు రావాలి. సో ఇది చేసిన తర్వాత ఇవాళ ఇండియాలో ఇవాళ నడుస్తున్నటువంటి ట్రెండ్ ఏంటంటే డిస్సెంట్ని అణచివేయటం. ఆ డిస్సెంట్ని అణచివేయటం అనేది ఈ రూపాల ద్వారా, ఈ చట్టాల ద్వారా జరుగుతుంది. ఒకటి ఇండియన్ పోస్ట్ ఆఫీసెస్ యాక్ట్. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ ఏంటంటే నీ మీద సర్వేలెన్స్ పెట్టచ్చు, నీగా పెట్టచ్చు, నీకు వచ్చే ఉత్తరాన్ని చింపొచ్చు, చదవచ్చు, నీకు వచ్చే ఉత్తరాన్ని చింపొచ్చు, చదవచ్చు. టెలిగ్రాఫ్ యాక్ట్ 1885. ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఈ కమ్యూనికేషన్స్ అన్నిటినీ రాపియచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69A అని ఒకటి పెట్టారు. ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం ఉన్నట్టు సెక్షన్ 69A ప్రకారం ఇంకా మనకు వచ్చే కమ్యూనికేషన్, మన కంప్యూటర్ సిస్టమ్స్ అన్నిటిని కూడా బ్లాక్ చేసేయచ్చు. టెంపరీ సస్పెన్షన్ ఆఫ్ టెలి సర్వీసెస్, ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. దాని సంగతి చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఇంటర్నెట్ షట్ డౌన్స్, అదిగో నంబర్ ఆఫ్ గవర్నమెంట్ ఇంపోజ్డ్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ 2012 to 2022. హైయెస్ట్ ఎప్పుడు ఉంది 2018లో 134 షట్ డౌన్స్, 129 షట్ డౌన్స్ ఇన్ 2020. ఈ షట్ డౌన్స్లో 85% షట్ డౌన్స్ ఆర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. 85% ఆఫ్ ది షట్ డౌన్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇన్ ది ఇంటర్నెట్ షట్ డౌన్స్, గవర్నమెంట్ ఇంపోజ్డ్ షట్ డౌన్స్ ఏ చట్టం ప్రకారం చేశారు? చట్టం లేకుండా చేశారు. ఏ చట్టం ప్రకారం చేశారు ఇన్ని షట్ డౌన్స్?
మనిషికి మధ్య కమ్యూనికేషన్ లేకుండా చేసి ఎప్పుడు చేసింది ఎవరు? ఇది గవర్నమెంట్ చేసింది. ఏ చట్టం ప్రకారం చేశారు? ఎందుకు పనికిరాని సెక్షన్ 144 ఆఫ్ సిఆర్పిసి మన హైదరాబాద్లో నాకు చదువుతున్నప్పటి నుంచి, నేను ఇంటర్ బీకామ్ చదువుతున్నప్పటి నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంది, వాళ్ళు కూడా ఉంది. ఆ సెక్షన్ 144 కింద షట్ డౌన్ చేశారండి ఇంటర్నెట్ని. ఎప్పటి వరకు? 2017 వరకు. 2017 నాడు వాళ్ళకి జ్ఞానోదయం కలిగింది. అరే చట్టం లేకుండా మనం 2012 నుంచి చేసుకోలేకపోతున్నాం రా అని. అప్పుడు టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికాం సర్వీసెస్ పబ్లిక్ ఎమర్జెన్సీ ఆర్ పబ్లిక్ సేఫ్టీ రూల్స్ 2017 ఫ్రేమ్ చేశారు. అది సెక్షన్ 5(2) ఆఫ్ ది టెలిగ్రాఫ్ యాక్ట్ కింద. టెలిగ్రాఫ్ యాక్ట్ ఆఫ్ 1885 కాంగ్రెస్ పార్టీ పుట్టింది అప్పుడే. వాడు వీడు ఏం మాట్లాడుకుంటా గుసగుసలు ఏం మాట్లాడుకుంటా కట్టేయటం కోసం టెలిగ్రాఫ్ యాక్ట్ తీసుకొచ్చేటప్పుడు ఆ టెలిగ్రాఫ్ యాక్ట్లో ఉన్న 5(2) ప్రకారం అది 1972లో మార్చేశాడు. ఆ 1972లో మార్చేసిన టెలిగ్రాఫ్ యాక్ట్ ఏమంటుందంటే ఇదే 1951లో 1902కి తీసుకొచ్చిన సవరణ ఏదైతుందో ఏమని రాజ్య భద్రతా ప్రయోజనాల రీత్యా అనే పదాలు ఏర్పించారో అదే పదాలను సెక్షన్ 5(2)లో పెట్టి దాన్ని ఉపయోగించుకుని 2017లో మొత్తం రాజ్య భద్రతా కారణాల రీత్యా మేము మీ టెంపరీ సస్పెన్షన్ ఎప్పుడంటే చేసేయచ్చు. ఈ టెలికాం సర్వీసెస్ అంటే ఇంటర్నెట్ షట్ డౌన్కి దాన్ని ఉపయోగించారు. 2012 నుంచి ఇంటర్నెట్ షట్ డౌన్ని 2017 వరకు చేస్తూ పనికిరాని సెక్షన్ 144 కింద చట్టం లేకుండా చేసి ఒక చట్ట విరుద్ధమైన పరిపాలన సాగించి, చట్టం లేని పరిపాలన సాగించి ఇండియాలో రూల్ ఆఫ్ లా నడుస్తుంది, రూల్ అకార్డింగ్ టు లా నడుస్తుంటే మనం నమ్మేద్దామా? లానే లేకుండా నువ్వు ఇంప్లిమెంట్ చేసినదా? ఏముంటుంది ఈ టెంపరీ సస్పెన్షన్? 24 hours తర్వాత ఇంకోటి పర్మిషన్ ఇవ్వాలి. ఎవడు పర్మిషన్ ఇచ్చేది? జాయింట్ సెక్రటరీ. ఏ పర్సన్ ఇన్ ది డెసిగ్నేషన్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ ఇన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ గవర్నమెంట్లో. స్టేట్ గవర్నమెంట్లో అయితే స్టేట్ సెక్రటరీ. వీళ్ళు ఒక రివ్యూ చేసి అంతా తూతూ మంత్రంగా వేసిపోద్ది. కానీ ఏదో ఒక ప్రొసీజర్ వచ్చింది అక్కడ. అది కూడా లేకుండా చేశారు అంతకుముందు. ఇంటర్నెట్ షట్ డౌన్ ఇవాళ ట్రెండ్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ షట్ డౌన్ మనుషుగా కాకుండా ఒక సబ్ హ్యూమన్ బీయింగ్గా ఒక బెస్టియల్ ఎగ్జిస్టెన్స్ కుదించటం. సుప్రీంకోర్టు చెప్పింది హుస్సేనారా కాటన్ కేసులో కమ్యూనికేషన్ బంద్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? కమ్యూనికేషన్ మనకి లేకపోతే మనుషుల మధ్య అది బెస్టియల్ ఎగ్జిస్టెన్స్. ఆ బెస్టియల్ అంటే జంతుప్రాయమైనటువంటి ఒక ఎగ్జిస్టెన్స్ తీసుకొస్తున్నాం. ఆ జంతుప్రాయమైన ఉనికి హ్యూమన్ బీయింగ్ ఉంటే ఉనికి కాదు. దానికోసం ఇవాళ కొత్తగా వస్తున్నటువంటి ట్రెండ్ ఏంటంటే ఈ రిప్రెసివ్ లాస్లో విపరీతమైనటువంటి సర్వేలెన్స్ పెంచేయటం. నువ్వు ప్రతి అడుగుని ప్రతి మూమెంట్ని ఏదో రకంగా దాన్ని రికార్డ్ చేసి పెట్టడం. అందుకు ఫస్ట్ వచ్చింది ఆధార్. ఆధార్ కూడా అంటే ఆ యూఏఐడికి అధికారం ఇచ్చినప్పుడు ఎలాంటి చట్టం లేదు. ఆ తర్వాత అందరూ ఏ చట్టం ప్రకారం ఈ ఆధార్ పట్ల సేకరిస్తున్నావు బయోమెట్రిక్స్ అని అంటే అప్పుడు ఆధార్ యాక్ట్ తీసుకొచ్చాడు. అప్పుడు ఆధార్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇందాక ఇంటర్నెట్ షట్ డౌన్ కూడా ఏ చట్టం లేకుండా చేస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు జ్ఞానోదయం కొత్త రూల్స్ని ఫ్రేమ్ చేశాడు. ఇప్పుడు సర్వేలెన్స్లో కొత్త ట్రెండ్ ఏంటంటే బయోమెట్రిక్స్ని సేకరించి పెట్టడం. బయోమెట్రిక్స్ అంటే నీ ఏలు ముద్రలు కావచ్చు, నీ కంటి ఐరిస్ కావచ్చు, నీ కంటి రెటీనా కావచ్చు, నీ ఏలు ముద్రలు కావచ్చు, నీ చేతులు ఎంత పొడిగినా కావచ్చు, ఈ అన్నిటితో పాటుగా ఇంకా వేరే చేయటం. ఏంటో వేరే చేయటము? నీ బయలాజికల్ ట్రేట్స్, బిహేవియరల్ ట్రేట్స్ అంటే ఎప్పుడెప్పుడు ఎట్లా ప్రవర్తిస్తావు అది కూడా రికార్డ్ చేయాలి.
దానికోసం ఒక చట్టం ఉండేది. ఒకప్పుడు 1920లో ప్రిజనర్స్ ఐడెంటిఫికేషన్ చట్టం ఉండేది. ఏమైనా వాళ్ళు వాడి ఫోటోగ్రాఫ్ తీసుకోరా, ఒక నేరస్తులైతే రేపు పనికొస్తలేమో, వాడు ఏలుముద్రలు తీసుకో, పాదముద్రలు తీసుకో అన్నారు. ఇవాళ ఏలుముద్రలు పాదముద్రలతో కాదు, ఇంకా రకరకాల అంశాలు మనిషిని సేకరించవచ్చు. ఎట్లా సేకరించాలి? చట్టము లేదు. ఎట్లా సేకరించాలి? ఇప్పటి వరకు చట్టం లేదు. ఈ కొత్త చట్టంలో ఏం రాశాడు? ప్రిజనర్స్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ 1920, ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ 2022. దీని ప్రకారం ఏం రాశాడంటే, నీ బయోమెట్రిక్స్, నీ కొలతలు అంటే మెజర్మెంట్స్ అన్నాడు. ఏదో టైలర్ తీసుకున్నట్టు కాదు, ప్రజలు ఉంటాయి ఇదంతా కాదు. టైలర్ తీసుకునే మెజర్మెంట్స్ కాకుండా ఇది తీసుకునే మెజర్మెంట్స్ వేరు ఉంటాయి. ఎవరు తీసుకోవచ్చు? హెడ్ కానిస్టేబుల్ తీసుకోవచ్చు. హెడ్ కానిస్టేబుల్ నీ మెజర్మెంట్స్ని తీసేసుకొని ప్రిజర్వ్ చేయొచ్చు. ఎట్లా తీసుకోవాలి? లేదు చట్టం లేదు అంటున్నానంటే ఏమన్నారు ఇంకా చట్టంలో ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొసీజర్ ప్రిస్క్రైబ్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, లాయర్లు ఉన్నారు ఇక్కడ, దాని అర్థం ఏమొస్తుందంటే, నేను రేపు రూపొందించబోయే నియమ నిబంధనల ప్రకారం తీసుకోండి. అరే రేపు నియమ నిబంధనలు ఎప్పుడు రూపొందిస్తావు? రూపొందించినప్పుడు తీసుకోండి. తీసుకోకపోతే నేను ఐపీసీ ప్రకారం ఒక కేసు పెడతాను. కేసు భరించి కూడా జైలుకి పోవడానికి సిద్ధమవుతా, కానీ నా మెజర్మెంట్స్ ఇవ్వను. అప్పుడేం చేస్తావు? అప్పుడు కొట్టమని రాస్తాడు దాంట్లో, రేపు రూల్స్లో నిర్బంధించి కాళ్ళు చేతులు కట్టేసేలా తీసుకోండి కదా. ఏలుముద్రలు, గాఢముద్రలు, ఐరిస్, రెటీనా, నా బిహేవియరల్ ట్రేట్స్, నా బయోమెట్రిక్స్ ఇవన్నీ అక్కడ తీసుకుంటాను. నా ఎత్తు, పొడుగు, కొలతలు, ఛాతి 56 అడుగులతో నాకు లేదనుకోండి, వాడు ఉందంట 56 ఇంచులు ఉంటాడు. సో ఇవన్నీ తీసుకోవడానికి తీసుకుని కాల. అంటే ఏమవుతున్నాడు, దీంట్లో ఒక చిన్న అంశం ఏంటంటే, దీంట్లో లెజిస్లేటివ్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్కి దారదత్తం చేయటం. ఏ శాసనసభలు అయితే చేయాలో, చట్టసభలు అయితే పని చేయాల్సిందో, ఆ చట్టసభలు చేయవలసిన పనిని నిర్లక్ష్యపూరితంగా మొత్తం ఒక ప్రభుత్వ కార్యనిర్వాహక వర్గానికి అప్పచెప్పేయటం, లేదా కార్యనిర్వాహక వర్గం వాటిని యుసర్ప్ చేసుకోవటం, వాటిని గ్రాప్ చేయటం. ఇది కూడా అధికార విభజన కిందకి రాదు, దానికి భిన్నమైంది. ఇందాక అంగాద గారు 3 రైతు చట్టాల గురించి చెప్పారు. వాటిట్లో అంటే మొత్తం పవర్స్ అన్ని కూడా ఇన్ అకార్డింగ్స్ విత్ రూల్స్ ప్రిస్క్రైబ్డ్ బై ది గవర్నమెంట్ అంటాడు. ఏ చేయాలన్నా కానీ మన గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేస్తే రూల్స్, వాటి ప్రకారం చేస్తాం. కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారా, ఫలానా మార్గదర్శకాలు, ఈ మార్గదర్శకాల ప్రకారం రూల్స్ ఫోన్ చేయండి అని అట్లా లేదు. రూల్స్ ఫోన్ చేయడం వేరు. రూల్స్ అనేవి ఎట్లా ఫోన్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, వాటి కొన్ని గైడ్లైన్స్ ఏంటి, ఏం లేవు. అంటే లెజిస్లేటివ్ ఫంక్షన్స్ అన్నీ కూడా మొత్తం కుప్పవెళ్ళిపోతున్నాయి. లెజిస్లేటివ్ ఫంక్షన్స్ కుప్పవెళ్ళిపోవడమే కాదు, ఇక్కడ ఇంకొక ప్రమాదం కూడా జరుగుతుంది. ఏంటంటే ఈ యూఏపీఏ యాక్ట్లో, ఇంకా మిగతా వాటిలో ఇన్వెస్టిగేట్ చేయటం కోసం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేటువంటి ఒక సంస్థను క్రియేట్ చేశారు. ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనే సంస్థ రాజ్యాంగ విలువలకి, రాజ్యాంగ ప్రిన్సిపల్స్కి, అధికార విభజనకి అన్నిటికీ విరుద్ధమైనటువంటిది. పోలీసింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ అనేది 7వ షెడ్యూల్లో స్టేట్ లిస్టులో ఉన్న సబ్జెక్ట్. అంటే అట్లాంటి వాటి మీద రాష్ట్ర శాసనసభలు మాత్రమే చట్టాలు చేయగలవు అని రాజ్యాంగం స్పష్టంగా ప్రకటిస్తుంది. దానికి అట్లా నిర్దిష్టంగా దానికి ఇచ్చిన అధికారాన్ని కేంద్ర శాసనసభ ఆ అధికారం లాగేసుకొని తనే ఒక ఏజెన్సీని క్రియేట్ చేసింది. దాని మీద కూడా, ఎందుకంటే స్టేట్ లిస్టులో, యూనియన్ లిస్టులో ఒక మాట ఉంది ఏంటంటే,
సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ దేని మీద చట్టం చేయొచ్చు అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ అన్నాడు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే మేము సమాచార సేకరణ, రహస్య గూఢచారి తత్వం, గూఢచారి పనిచేయటం. ఆ గూఢచారి పనిచేసి మొత్తం చాలుడుగా పనిచేసి మొత్తం సమాచారం సేకరించు. ఆ ఇన్వెస్టిగేషన్ అనే పదం అక్కడ వాడినప్పుడు అంబేద్కర్ మీద దుమ్మెత్తిపోయి రాజ్యాంగ నిర్ణయ సభ సభ్యులు లేడు. ఏం చేస్తున్నావు నువ్వు? ఈ ఇన్వెస్టిగేషన్ అనే పదం పెట్టడం వల్ల నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మొత్తం ఇన్వెస్టిగేషన్ని, దర్యాప్తుని, పోలీసింగ్ అయితే రెండవ లిస్టులో ఉన్నాయో ఆ లిస్టులో ఉన్న పవర్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ దారదత్తం చేస్తావా? అట్లా మొత్తం అధికార విభజన ఏదైతే ఉందో అధికార విభజన మొత్తం ధ్వంసం చేస్తున్నావా అని. పాప ఆయన గట్టి తెచ్చిపోయానంటే నేను ఇంటెలిజెన్స్ అన్నాగా ఇన్వెస్టిగేషన్ అనలేదు, అది తీసేస్తామన్నాడు. ఆయన ఆ మాట అన్నాడు, ఇన్వెస్టిగేషన్ పదం తీసేస్తామని. ఆ పదం తీసేయకుండా రాజ్యాంగం బయటకు వచ్చేసింది. ఆయన పాప అందరి ముందు చెప్పుకున్నాను, ఇన్వెస్టిగేషన్ అంటే నేను మీ పవర్స్ అంటే స్టేట్స్ పవర్స్ అని తీసేద్దాం నాకు ఇప్పుడు ఉద్దేశం లేదు. స్టేట్స్ పవర్స్ తీసేను. అది ఆల్రెడీ నెంబర్ 2 ఎంట్రీ రెండవ లిస్టులో, అంటే స్టేట్ లిస్టులో సెకండ్ ఎంట్రీ పోలీస్, ఇంక్లూడింగ్ రైల్వే అండ్ విలేజ్ అన్నాడు. పోలీస్ అంటే పోలీస్ పవర్స్, ఇన్వెస్టిగేషన్, దర్యాప్తు మొత్తం అధికారాలు, ప్రాసిక్యూట్ చేయటం, ఛార్జ్ షీట్లు ఫైల్ చేయడం అన్ని వాడి బాధ్యత. ఇంటెలిజెన్స్ సేకరించడం గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత. అంటే గూఢచర్యం చేయటము, జనానికి సంబంధించిన సమాచారం సేకరించడం, అది ఇంటెలిజెన్స్. ఎట్లా వచ్చేసింది? రాజ్యాంగంలో వచ్చేసింది. ఇప్పుడు ఏమన్నా అంటే ఆ పదం ఉంది కదా, అందుకని మేము ఎన్ఐఏని క్రియేట్ చేసామంటున్నాడు. ఎన్ఐఏ ఎట్లా క్రియేట్ అయింది అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ అనే పదం ఉంది కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ అనే పదము మాకు ఒక చట్టాన్ని తయారు చేయడం కోసం అధికారం ఇస్తుంది అని. మరి ఎన్ని రోజులు పోలీసింగ్ అంటే ఇన్వెస్టిగేషన్ అంటే ఎవరికి ఇచ్చే అధికారము? రాష్ట్రాలకు ఉన్న అధికారం కదా. రాష్ట్రాల మీద వాటి మీద చట్టాలు చేయాల్సింది, రాష్ట్రాల మీద దర్యాప్తు చేయాల్సింది, రాష్ట్రాల మీద మీరు ఖర్చు పెట్టాల్సింది, పోలీసింగ్ మీద, ప్రాసిక్యూషన్స్ అన్నిటి మీద ఖర్చు పెట్టాల్సింది అంతా రాష్ట్ర ప్రభుత్వాలు కదా. మనకి ఎక్కడి నుంచి వచ్చింది? దాని మీద గొడవ చేసి ఇప్పుడు ఛత్తీస్గఢ్ గవర్నమెంటే మా పవర్స్ అన్ని కూడా యూసర్ప్ చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఐఏ అనే దాన్ని క్రియేట్ చేయడం ద్వారా అని సుప్రీంకోర్టులో కేసు వేసింది. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలలో వేధించవచ్చు అట్లా మా పవర్స్ అని తీసుకుంటున్నారా, మమ్మల్ని మున్సిపాలిటీల స్థాయి కుదించేసేవారని పేపర్లు రాసుకొని రాయించుకోవడం తప్ప దాన్ని ఛాలెంజ్ చేసింది అక్కడ. వాళ్ళ పవర్స్ తీసేస్తే ఏం మాట్లాడలేదు. ఇది కూడా అధికార విభజనలోకి అనే సూత్రానికి భిన్నమైనటువంటిది ఎన్ఐఏ అనేది. సో ఎన్ఐఏ చేసే ఇన్వెస్టిగేషన్స్ రేపొద్దున దానికి లెజిటిమసీ వస్తుందా? సుప్రీంకోర్టు రేపొద్దున దాన్ని ఓకే అంటదా? చెప్పలేము. అందులో ఉన్న పేరు పెట్టిన ఇన్వెస్టిగేషన్, పోలీసింగ్ అనేది ఒకటి కాదు అనొచ్చు రేపొద్దున. ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆ రెండు దే షుడ్ బి రెడ్ టుగెదర్ అంటదా? తెలియదు. దాన్ని సపరేట్గా అర్థం చేసుకోవాలంటదా? తెలియదు. ఒకవేళ దే షుడ్ బి రెడ్ టుగెదర్ అంటే రెండింటిని కలిపి చదవాలి అని వచ్చిందనుకో, ఇవాళ చేసిన ఇన్వెస్టిగేషన్స్ అన్ని, ఇవాళ ఎన్ఐఏ పట్టుకుపోయి జైల్లో వేస్తున్నాయన్నీ, మన కృష్ణ గారి సంగతి, మన భుజంగరావు గారి సంగతి, సో ఇంత దుర్మార్గమైనటువంటి చట్టాలని ఇవాళ తీసుకొస్తుంది. ఈ రిప్రెసివ్ లాజ్లో ట్రెండ్ ఇందాకన్నట్టు ఒకటి సర్వేలెన్స్, రెండోది ఈ ప్రైవసీని దెబ్బతీయటం. లోపల చొచ్చుకొచ్చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఏమంటుందంటే ప్రైవసీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. ఒక పదం ఫండమెంటల్ అని ఉపయోగించావంటే దాన్ని రక్షించడం కోసం నేను ఎంత దూరమైనా పోవచ్చు, దాన్ని రక్షించుకోవడం కోసం ఎంత దూరమైనా పోవచ్చు. రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ అని ఉంటుంది ఐపీసీలో. ఆ రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ అని రక్షించుకోవడం కోసం ఎదుటి వాళ్ళని చంపేయచ్చు కూడా. అంటే మీ రైట్ని రక్షించుకోవడం కోసం అంత పెద్ద హక్కుని మీకు ఇచ్చింది. అట్లాంటి హక్కును ఫండమెంటల్గా సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తే దాన్ని పక్కన పెట్టేసి ఇవాళ మీ కంప్యూటర్ సిస్టంలోకి ప్రవేశించడం కోసం ఒక 10 ఇంటెలిజెన్స్ సంస్థలకి గవర్నమెంట్ అధికారాలు ఇచ్చేసింది, ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసింది. కంప్యూటర్ సిస్టమ్ అంటే బై డిఫాల్ట్ యువర్ స్మార్ట్ ఫోన్. ఆ స్మార్ట్ ఫోన్ నేను ఓపెన్ చేయను, నేను ఏలుముద్ర పెట్టుకున్నాను అని అంటే అప్పుడేం చేస్తాము? ఏలుముద్ర పెట్టుకున్నా కానీ ఓపెన్ చేయకపోతే
7 సంవత్సరాలు జైలు శిక్ష పడే నేరాన్ని నీ మీద ఆపాదించవచ్చు. వీటి వల్ల జరుగుతున్నటువంటి హక్కుల హననం ఏమిటి? రైట్స్ అఫెక్టెడ్. రైట్ టు ఈక్వాలిటీ. కాశ్మీర్లో అమ్మాయి G4 ఉపయోగించి ఫోన్ వాడకూడదు. నా బిడ్డకి ఒకవేళ వైఫై రాకపోతే ఆ బ్యాండ్ విడ్త్ సరిపోవట్లేనే గోల పెడుతుంది. వాళ్ళు వాడకూడదు. ఈక్వాలిటీ లేదు వాళ్ళకి బిఫోర్లా. వాళ్ళు కంప్లీట్ చేయకూడదు, వాళ్ళు చదవకూడదు, వాళ్ళు ధ్వంసం అయిపోవాలి. రైట్ టు లెర్నింగ్, ఇంకా లేదు, లెర్నింగ్ లేదు. రైట్ టు లైఫ్, ఒక నిండైన మనిషిగా జీవించాలి ఆర్టికల్ 21 అంటే అని పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు చెప్పారు. నేను చదువుకుంటాను రా, రీసెర్చ్ చేసుకుంటాను రా, దానికోసం నాకు 4G ఇంటర్నెట్ ఇరా. రైట్ టు ప్రైవసీ, అది ధ్వంసం అయిపోయింది. ఇప్పుడు ప్రతి దాంట్లోకి జొరబడచ్చు. రైట్ టు డిసెంట్, అసలు డిసెంట్ అనే మాట ఉండకూడదు. మొత్తం ఒరిజినల్గా స్టేట్ ఏదైతే విధేయతను కోరుకుంటుందో, రాజ్యం పుట్టినప్పుడు ఆధునిక ప్రజాస్వామిక రాజ్యం కూడా అదే విధేయతను కోరుకుంటుంది. రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్, రైట్ టు ఎక్స్ప్రెషన్. రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్ కూడా మనందరము కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాము, రైట్ టు అసెంబ్లీ, రైట్ టు అసోసియేషన్ అని మనం మాట్లాడుకోవటం కోసం ఇంటర్నెట్లో సాధ్యమవుతుందా? ఇంటర్నెట్ షట్ డౌన్ చేసిన తర్వాత ఒకసారి మీ ఫోన్లోకి మీ సమాచారం, మీ జనరేషన్, ట్రాన్స్మిషన్, స్టోరింగ్, ప్రిజర్వేషన్, ఈ 4 సమాచారానికి 4 లక్షణాలను ఆపేయచ్చు. యూ కెనాట్ జనరేట్ ఇన్ఫర్మేషన్, యూ కెనాట్ ప్రిజర్వ్ ఇన్ఫర్మేషన్, యూ కెనాట్ ట్రాన్స్మిట్ ఇన్ఫర్మేషన్. ఇట్లా వీటన్నిటిని కూడా ఆపేసేటువంటి అధికారాన్ని మొత్తం పెట్టుకున్న తర్వాత ఇదిగో లియో టాల్స్టాయ్ ఏమంటాడు? ద ఫియర్ దట్ విదౌట్ గవర్నమెంటల్ పవర్ ద వర్స్ట్ మెన్ వుడ్ ట్రయంఫ్ వైల్ ద బెస్ట్ వుడ్ బి ఒప్రెస్డ్ ఈజ్ ప్రిసైస్లీ what has long ago happened and is still happening in all states. సరిగ్గా అదే జరుగుతుంది, అదే కోరుకుంటుంది రాజ్యం. జనం నుంచి మద్దతు ఎందుకు వస్తుంది? స్ట్రాంగ్ మ్యాన్ ఉండాలి. ఎవరు ఉండాలి? స్ట్రాంగ్ మ్యాన్ ఉండాలి. లేకపోతే ఏమైపోద్ది? సమాజం విచ్ఛిన్నమైపోతుంది. ఎవరో స్ట్రాంగ్ మ్యాన్ ఇందాక మీరు పెట్టారు, వాట్ ఏ స్ట్రాంగ్ మ్యాన్ తర్వాత చేసింది శరత్ గారు పెడతారు అది. సో ఇవాళ రాజ్యం అనేది అది ఓమ్నీ పొటెంట్గా, ఓమ్నీ ప్రెజెంట్గా, ఎంత సర్వవ్యాపిగా, సర్వశక్తిమంతురాలుగా తయారైపోయి మనుషుల్ని సబ్ హ్యూమన్ బీయింగ్స్కి బెస్టల్ ఎగ్జిస్టెన్స్కి కుదించేస్తుంది. సో ఇట్లాంటి స్టేట్ని మనం ఎంత స్ట్రగుల్ చేస్తే తప్ప మన రైట్స్ని మనం కాపాడుకోగలం. సో దీనికి ఒక యునైటెడ్ యాక్షన్, పీపుల్స్ మూవ్మెంట్, అది మాత్రమే దీనికి భద్రత. మనకు మాట అంటుంటాం ఇప్పుడు, ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ద ప్రైస్ ఆఫ్ లిబర్టీ అని. థ్యాంక్ యూ. సారు ప్రసంగించినటువంటి అంశం మీద సందేహాలు ఉంటే చిట్టీల రూపంలో ఇస్తే వాటికి సమాధానం చెప్పబడతాయి. హక్కులను పార్లమెంటు చట్ట సవరణ ద్వారా రద్దు చేయవచ్చా? ఇప్పుడు సమస్య ఏంటంటే ఆర్టికల్ 19(1)A ఉన్నదని యథాతథంగానే ఉంది. ఆర్టికల్ 19(1)A అంటే ఫండమెంటల్ రైట్స్ కింద ఏదైతే అంటున్నామో, అంటే మీకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందో దాన్ని ఏం అనలేవాళ్ళు, దాన్ని ఏమీ అనలే. ఆర్టికల్ 19(2) ఏదైతే రెస్ట్రిక్షన్స్ ఉపయోగించారో ఆ రెస్ట్రిక్షన్స్ని విస్తృతం చేసుకున్నారు. నీ హక్కు ఇవ్వలే, నీ హక్కు రెస్ట్రిక్షన్స్లో పడింది అంతే. ఇంకోటి దానికి రెండో అంశం ఇంకోటి ఏంటంటే
ప్రాథమిక హక్కులను పార్లమెంటు చట్ట సవరణ ద్వారా రద్దు చేయవచ్చు. రద్దు చేయటం సాధ్యం కాదండి, రద్దు చేయదు. కొన్ని రకాల హక్కులు కొన్ని సందర్భాలలో సస్పెండ్ అవుతాయి. అందుట్లో కూడా ఆర్టికల్ 21 కాదు. అది ప్రిజంప్షన్ గురించి కూడా ఒక ప్రస్తావన, ద కోర్ట్ షల్ ప్రిజ్యూమ్. పలానా రకంగానే జరిగింది, పలానా ఘటన పలానా పర్పస్ కోసమే జరిగింది అని ఊహించాలి. ఇంకోటి కంక్లూజివ్ ప్రూఫ్, ఇంకా దానికి అది లేదు ఇది లేదు, ఆటోమేటిక్ ప్రూవ్ అయిపోయినట్టే ఒక అంశాన్ని పెడితే. సో షల్ ప్రిజ్యూమ్ అంటే ఏం చేయాలంటే అన్లెస్ రిబటెడ్ కోర్ట్ షల్ ప్రిజ్యూమ్. అన్లెస్ రిబటెడ్ అంటే నీవు దానికి ప్రతికూలమైన సాక్ష్యం తెచ్చేంత వరకు ప్రాసిక్యూషన్కి అనుకూలంగానే కోర్టు మైండ్ తయారు చేసుకుండాలి. అందుకే ఇందాక రాశాను కదా బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ షిఫ్టెడ్ అని. దాంట్లో ఆ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ షిఫ్టెడ్ అదే మాహిష్మతి రాజ్యం, మాహిష్మతి జ్యూరిస్ప్రుడెన్స్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ని షిఫ్ట్ చేయించటం. ఆంగ్లో సాక్సన్ జ్యూరిస్ప్రుడెన్స్ మే ప్రెజ్యూమ్ లేదు, షల్ ప్రూవ్. బెయిల్ డిలే చేయకపోండి అండి, బెయిల్ డిలే చేయడం కోసం వితౌట్ ట్రయల్ యూ షుడ్ బి కన్ఫైన్డ్, it should be detained ante. Without a trial you should be detained. That is the principle behind it and logic behind it. What is the legal sanctity behind it? Legal sanctity ante Madhavrao says it is illegal, it does not become illegal. If the Supreme Court says it is illegal, it becomes illegal. Even if the entire country says it is illegal, it does not become illegal. If a single judge of the Supreme Court says it is illegal, it becomes illegal. That is legal sanctity. ఈఏపీఏకి పరిష్కార మార్గం లేదా? కనుచూపు మేరలో లేదు. నడుస్తున్నాయి, కనుచూపు మేరలో లేదంటున్నా. ఇమీడియట్గా ఒక స్కిట్ ప్లే ఉందండి, దయచేసి ఎవరు వెళ్ళకండి. ఇది అయిపోగానే డైరెక్ట్గా అక్కడికే వెళ్దాం. మన డైనింగ్ హాల్ వెనుక మధ్యాహ్నం లంచ్ చేసింది కదా, దాని వెనుక డైనింగ్ హాల్ లోపలికి వెళ్ళి కానీ దాని పక్క నుంచి వెళ్ళి కానీ చిన్న లేన్ ఉంది, వెనుకకి వెళ్తే అది పీపుల్స్ ప్లాజా అని ఉంటుంది. దాంట్లో వెంటనే ఇమీడియట్గా ఇంకొక ఫ్రెండ్ రాసుకుంటారు. ఆ ఫ్రెండ్ ఏమన్నారంటే ఐపీసీలో బుక్ చేసిన కేసులలో అక్విటల్ రేట్ ఎక్కువగా ఉండటానికి ప్రత్యేకమైన రిప్రెసివ్ లాస్ని తీసుకురావడానికి ఏమైనా రిలేషన్ ఉందా? క్లియర్గా ఉంది. అక్కడ ఎక్కువట్లు అయిపోతున్నారు, ఇక్కడైతే బెయిల్ లేకుండా లోపల వేసేయచ్చు. రాజ్యం ఖచ్చితంగా అమలు చేయాలని లేదు కదా, అలాంటప్పుడు రాజ్యాంగంలో పెళ్లి ప్రయోజనం ఏమన్నారంటే రాజ్యము తన విధానాలని చట్టాలని రూపొందించేటప్పుడు ఇది మార్గదర్శకంగా ఉంటాయి అని, అంతే. అవి మార్గదర్శకంగా పనిచేయాలి అన్నారు. లేదు, అమలు చేయడం లేదు, మార్గదర్శకంగా పనిచేయాలి. దాని ప్రకారం నువ్వు చట్టాలు రూపొందించుకో, దాని ప్రకారం నువ్వు విధానాలు రూపొందించుకో.